నా పట్ల నా కుటుంబం పట్ల చూస్తున్నా నా దేవుడికి నేనేమి ఇవ్వగలను, ఏమి ఇచ్చినా నేను రాస్తున్నాను. వీరికి నలిగిన హృదయంతో నా స్తుతి ఆరాధన నా జపాలను త్వరలో తిరిగి రాని యేసుక్రీస్తు పేట నీకే సమర్పించి అర్పించి ఆరాధిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూడా అలాగే కూర్చుందాం. దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళటానికి మునుపు అప్పుడే దైవజనులు సీనియర్ సేవకులు ఒక మాట తెలియజేశారు. నా జీవితంలో కూడా ఇది జరిగినది. ఒకసారి ఇట్లాగే ప్రసంగిస్తూ ఉండగా ఒక సోదరుడు బాగా గాఢ నిద్రపోతున్నాడు. వెనకాల చైర్లో కూర్చొని మరి సేవకులు అడిగినట్టు నేను కూడా తట్టి, ఎందుకండి నిద్రపోతున్నారు, ఏంటి నైట్ డ్యూటీనే, ఏంటి ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ అని అడిగాను. ఏం లేండి, పక్కన ఇద్దరు ఉన్నారు కాబట్టి అందుకే నిద్రపోతున్నాను అన్నట్టుగా. అట్లాగా మరి కొంచెం సర్దుబాటు కొరకు దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న కోరస్ పాడుకుందాం, స్తోత్రించి కీర్తించేదాం, ఘనపరిచేదాం. మొదటి చరణం మాత్రం పాడదాం, తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ కూడా అలాగే కూర్చుందాం. సమయంలో మరి దేవుడి వాక్యాన్ని అందించడానికి ప్రకాశం జిల్లా మరిచెట్టుపాలెం నుండి వచ్చిన దేవుని సేవకులు ప్రభాకరరావు గారు వచ్చి వాక్యాన్ని పంచుకుంటారు. వాడు చూద్దాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. కీర్తన పుస్తకం 103వ అధ్యాయము
17వ వచనం 18వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకున్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యం ఇంతవరకు విన్నాము. దేవుడు తన యొక్క బిడ్డలను భక్తివంతులుగా భయం కలిగిన వారికి ఉండాలని ఆశిస్తే మనం ఎంతో భాగ్యవంతులం. మొదటి భాగంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. రెండవ భాగం కొరకై ధ్యానం చేస్తాం కొన్ని నిమిషాలు. 103వ కీర్తన 17-18 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరము నిలుచును. మరొక భావం చూద్దాం. సమయంలో మొదటి పుస్తకం, సమయంలో మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సమయంలో మొదటి పుస్తకం 12వ అధ్యాయం 22వ వచనం కలిసి చదువుకుందాం. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా నియమించుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ప్రార్థన చేస్తాం వాక్య సహాయం కొరకై. దయాళుడైన పరలోకపు తండ్రి, పరికరంగల దేవా, మీ స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మా ప్రభువును కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన అనుమతికై మీ స్తోత్రాలు. దేవా, మొదలుగా మీ దాసును నిలబెట్టి గమనాన్ని తెచ్చినటువంటి లేఖన భాగాలకై వందనాలు. మేము భక్తిమంతులుగా ధైర్యవంతులుగా భూమి మీద ప్రభువా మీ కార్యములు చేయవారిగా, దేనికి భయపడే వారిగా ఉండక పాపాన్ని ఎదిరించే వారిగా ఉండాలని హెచ్చరిస్తూ వచ్చిన మీ కృపకై మీ స్తోత్ర. రెండవదిగా మా గమనాన్ని తెచ్చిన లేఖన భాగాల్లో నుంచి నిల్చుండి మీ దాసుని ధైర్యపరచము, బలపరచము. పరలోకము నుంచి మీ వాక్కులు మీ దాసునిపై ఉంచుము. మీ దాసుని నోట బోరగా వాడుకును. విని గ్రహించి ఆత్మీయంగా జీవించడానికి కృప ఇచ్చి యేసు ప్రభు నామములో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మొదటి భాగం 17వ వచనాన్ని మరోసారి జాగ్రత్తగా ధ్యానం చేస్తాం. ఆయన నిబంధనను, ఆయన కట్టడలను అనుసరించచ్చు. రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం నిబంధన, రెండవ భాగం కట్టడ. ఈ భూమి మీద ఒక వ్యక్తిని శాసించినట్టు, మాట్లాడినట్టు, భార్యను భర్త కొన్ని విషయాలు శాసించి చెప్పినట్లు ఈ మాటలు ఉంటాయి. నిబంధన, భర్త భార్య మీద అధికారం కలిగి ఉంటాడు. భార్య నిబంధనను గైకొనే వ్యక్తిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడు కూడా తన బిడలమైనటువంటి మనల మీద ఒక అధికారిగా ఉంటాడు. అధికారము కలిగినటువంటి వాక్కులతో, అధికారము కలిగినటువంటి మాటలతో, అధికారము కలిగినటువంటి నిబంధనతో దేవుడు తన బిడలను శాసించినప్పుడు, లేక చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ మాటలు గైకొంటే ఆ వారి ఇరువురి మధ్య ఉండే సంబంధము మంచిగా ఉంటుంది. ఇది మనకు అందరికీ అర్థమయ్యే భాషే. భార్యకు భర్త ఏదని చెప్పినప్పుడు ఆ భార్య ఆ భర్త మాటను ఏం చేయాలా? వినాలా. వింటేనే వారి ఇరువురిని ఏమంటారు చెప్పండి? కుటుంబీకులు అంటారు, లేక సంసారీకులు అంటారు. అయితే ఈ విననప్పుడు, ఆ నిబంధనను గైకొననప్పుడు, ఆ నిబంధనను తిరస్కరించినప్పుడు వారి ఇరువురి ఇంట్లో గలిబిలి జరుగుతుంది. దేవునికి మానవునికి జరిగే పరిస్థితి కూడా ఇదే, గుర్తుపెట్టుకోండి. ఆయన అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను శాసిస్తున్నాడు, ఆయన నీ నిర్మాణకుడు, ఆయన నీ పోషకుడు, ఆయనకు ఏదో సంబంధం ఉండబట్టే ఆయననే మాట రాయబడింది. ఆయన ఎవరు? సరే, బయట ఒక ఆమె పిలుస్తూ ఉంది, భార్యను పిలుస్తూ ఉంది, అమ్మా మీ ఆయన ఉన్నాడా అని. అంటే ఎవరో ఒక ఆయన నీకు ఉన్నాడు, మీ ఆయన ఉన్నాడంటే అర్థమేంటి? ఆయన మాటను వింటున్నారు కాబట్టి, ఆయనను కలిసి సంసారం చేస్తున్నారు కాబట్టి మీ ఆయన. దేవుడు కూడా మనకు ఆయన ఏదో అయి ఉన్నాడు అని గ్రహింపు లేనప్పుడు మనము ఇప్పుడు చెప్పిన మాట యోబు గ్రంథం 4:6లో నీ భక్తి నీకు ధైర్యం ఎందుకు పుట్టిస్తుంది? నువ్వు భక్తిమంతుడు అయితే ధైర్యం పుట్టాలంటే మధ్యలో ఒక మాట ఉంది, భయం ఉండాలి. భక్తికి భయంకు రెండు మధ్య ఉండేటువంటి అనుసంబంధమే ధైర్యం. ధైర్యం నీకు పుట్టాలంటే
ధైర్యంగా నువ్వు జీవించాలంటే, భక్తి చేస్తున్నావంటే భయం ఉండాలి. ఆ భయం లేనటువంటి వ్యక్తులు ఎట్లున్నారో చూస్తావు. రండి, ఇద్దరిని చూపిస్తాను మీకు ఈరోజు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. యెహోషువ పుస్తకం 6వ అధ్యాయము 25వ వచనం. త్వరగా చదవండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం. బైబిల్ నుంచి చదువుతున్నాను. రాహాబు అనే వేశ్య, చాలు మనకు ఆ వృత్తాంతం అంతా తెలుసు. ఈమె పేరు రాహాబు. ఈమెకు దేవుడు పెట్టినటువంటి ఒక నిక్ నేమ్, ఒక గుడ్ నేమ్. అది అందమా లేకుంటే ఏమాట అన్నా తక్కువే ఎక్కువే. ఏంటి అంటే రాహాబు అనేటువంటి అమ్మాయి, లేకుంటే ఆవిడ, లేకుంటే కుమారి, లేక శ్రీమతి అంటే బాగుంటుంది. కానీ దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటి తెలుసా? వేశ్య. ప్రియమైన వాళ్ళరా, ఒక వేశ్య దేవుని మాట వినదా వినలేదనేది మనం చూస్తే ఇక్కడ దేవుని మాట రాహాబు అనే వేశ్యకు వినబడినప్పుడు ఆయన మాటకు ఆ భక్తి, ఆ భయము, అనుసంధానమైనటువంటి ఆయాశీర్వాదము ఆమె జీవితాన్ని మార్చినట్టు రాయబడింది. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? రాహాబు అనే వేశ్య. ఈ వేశ్య దేవుని మాట ఏం చేసిందట? నిబంధనను గైకొనదు. వేశ్యని గ్రహించింది అంటే పాపి అని ఒప్పుకుంది. ఒప్పుకున్న పాపాన్ని ఏం చేసింది? తీసివేసుకుని ఈ పాపం మళ్ళా తన జీవితంలోనికి ఆస్వాదించలేదు, తన జీవితంలోకి రానిలేదు. కనుక ఆమె ఏం చేసిందంటే, మీరు చదవండి, అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొత్తం చదవండి, 7వ అధ్యాయం మొత్తం చదువుకోండి. అప్పుడు మీ జీవితాలు మీకు అర్థమైపోతాయి. వేశ్య రక్షించబడింది, వేశ్య రక్షించబడింది. వేశ్య దేవుని యొక్క నిబంధనను గైకొనదు. వేశ్య దేవుని యొక్క నిబంధనను భయపడింది. ఈయన ఎలాంటి వాడంట? చూడండి, అక్కడ మాట రాయబడింది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము చూడండి. దేవుని గురించి వార్త ఎక్కడుందో, ఎంత భయంకరంగా ఉందో అక్కడ ఆమె విని ఏమంటుందో చూడండి. యెహోషువ గ్రంథము, యెహోషువ పుస్తకం 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగ ఆరిపోజేసనో, యోర్దాను తీరమునున్న మోరీల ఇద్దరు రాజులైన ఫినహాసును ఓగునకు మీరేమి చేసిద్దరు అనగా మీరు వారికి ఎలాగ నిర్మూలన చేస్తారు ఆ సంగతి మేము విన్నాం. చూసారా, మేము విన్నాం. వినినప్పుడు 11 వచ్చిన పెద్ద చదువాయా, మేము వినినప్పుడు గుండెలు కరిగిపోయినాయి. అదే భయం పుట్టింది. భక్తికి భయము తోడు కావాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. వ్యభిచారి, వేశ్య గుండెలు అవిసిపోయినాయి. దేవుని గొప్పతనాన్ని, దేవుని ఉన్నతమైన స్థానాన్ని, దేవుని ఉన్నతమైనటువంటి ఆ పరిస్థితిని ఆమె గ్రహించింది, గమనించింది. మనకు తెలియట్లేదు దేవుడు అంటే ఏంటో. చాలా మంది దేవుడు అంటే తెలియదు, ఏదో వస్తున్నామా పోతున్నామా కూర్చున్నామా అని. అలా కాదు. దేవుని గురించిన వార్త ఎలా ఉంటుందో తెలుసా? గుండెలు అవిసిపోతున్నాయి. ఏంటి? ఒక కాలువకు, చిన్న కాలువ పారుతుంటే చలాపాటు తీసుకుని మట్టి వేస్తే కాంచేపటికి ఆ మట్టి కరిగిపోయి మళ్ళీ నీళ్ళు పోతాయి. సముద్రం ఆగిపోయిందంటే ఎలాంటి వాడు దేవుడు? హృదయంలో గ్రహించింది, గమనించింది. ఆ గమనము గ్రహింపు నీకు లేదు కాబట్టి నీకు భక్తి లేదు, భక్తి దగ్గర భయం లేదు. ఈ రెండు లేవు కాబట్టి నీకు ధైర్యం లేదు దేవుని ముందుకు వెళ్ళటానికి. నేను వ్యభిచారిని కదా, నేను వేసాను కదా, నేను ఎలా పోగలను అనుకోలేదు. ఆమె చూడండి, అక్కడ ఏం చెప్తుందంటే, మీ దేవుడు, చదువమాట, మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే చెప్తుంది. దేవుని తెలియక ముందు మీ దేవుడు అంటుంది, దేవుని తెలుసుకున్న తర్వాత నా దేవుడు అంటుంది. ఇది భక్తికి ఆధారం. దేవుని తెలియక ముందు మీ దేవుడు అంటుంది, మీరు వేరు మేము వేరు. సమరస్తులు ఏమంటుంది? మీరు యూదులు, మీరు సమరయులు, మీకు నాకు సంబంధం లేదు, సాంగత్యం లేదు. దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన అంటుంది. ఎవరైనా అంతకుముందు ఆయన కాదా? ఆయన కాదు, ఆయన మీ ఆయన కాదు, పరాయి వాడు. ఇప్పుడు మా ఆయన అంటుంది. నాతో చెప్పినటువంటి వాడు, నేను చేసినన్ని చూపించిన వాడు, ఈయన మా ఆయన అంటుంది. ఆయన అంటే అర్థం ఏంటంటే నాలో కలిసిన వాడు అని అర్థం. కనుక ప్రియులారా, ఈ భక్తి నీకు ఆధారం కావాలంటే, ఈ భక్తిని ధైర్యం పుట్టించాలంటే ఏం చేయాలంటే భయం ఉండాలి. ఈ భయం ఏం చేసిందంటే గుండెలు అవిసిపోయినాయి. చదవండి అన్నమాట. రండి 13వ వచనం. తండ్రి అయిన
ఆ, నా తండ్రియు నా తల్లియు నా తల్లి నా తండ్రియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారి కలిగిన వారందరినీ సావకుండా ఉండునట్లు బ్రతుకుని ఇక్కడ ఆగాలి ప్రియులారా, జాగ్రత్త గమనించండి. ఈ వ్యభిచారి లేకపోతే ఈ యొక్క వేశ్య తను రక్షించబడటమే కాదు, తను తెలుసుకోవడమే కాదు, తన సాక్ష్యంతో తన కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించదు. అది భక్తికి ఆధారం. మరి మనకేం ఆధారం ఉంది? ఏంటి మనకి ఆధారం? చూడండి, అక్కడ మాట్లాడబడింది. రండి, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం క్రింద భాగంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు మీద ఆయన కృప యుగయుగములో నిలుసును, ఆయన నీతి వారి పిల్లల తరము నిలుస్తుంది. చూసినా, ఆమె నీతి, ఆమె నీతిమంతురాలా? ఎంత మాత్రమో కాదు. అంగీకరిస్తామా? ఆమె పేరేంటి? వేశ్య. వేశ్య నీతిమంతురాలు ఎలా అయింది? అది నీకు నాకు అగోచరం. నీ వల్ల నా వల్ల కాదు, మన వల్ల ఈ పని కాదు. దావీదు ఏడ్చాడు, 7 దినాలు విన్నాం. దావీదు ఏడ్చినప్పుడు 7 దినాలు ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళింది. ప్రభు ఎందుకు రక్షించలేదు? వీడికి సిగ్గొచ్చగానని వాడు చనిపోయాడు. ఇప్పుడైనా రక్షించబడగానని వాడు చనిపోయాడు. వాడు చంపగానే వీడు ఏమయ్యాడు? ఇప్పుడు దావీదు ఏమయ్యాడు? రక్షించబడ్డాడు. ఈ రక్షణ ఏమైంది? మారు మనసు లేకొచ్చింది. ఈ మారు మనసు ఏమైపోయింది? పాప క్షమాపణ లేకొచ్చింది. ఈ పాప క్షమాపణ ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది. ప్రభు ఎదురుగా వెళ్ళి మాట్లాడగలిగేది. కనుక ప్రియులారా, నీ నా జీవితంలో భక్తి ధైర్యం పుట్టించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడాలి. మన పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకు అక్కడ మాట్లాడబడింది, ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించాలి. ఇప్పుడు మొదటి వ్యక్తి తన జీవితంలో దేవునికి అనుసంధానమైన వ్యక్తిగా వచ్చింది. చూడండి, మనం అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటుంటాం. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి. నేను అప్పుడప్పుడు బస్సులో కూర్చొని వాక్యం చదువుకుంటూ నవ్వుకుంటాను. నిజమే, అది అంబికా దర్బార్ భక్తి కాదు. ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి, అంటే ఆ శక్తి అంటే వాసన, సువాసన. ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడంటే సువాసన కలిగి ఉండాలి. ఏంటి సువాసన? ఆత్మీయమైన వాసన. అందుకే ఏంటి ఆత్మీయ వాసన? ఇక్కడ రాయబడింది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఏమి విన్నాం? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి మీ దేవుడు, ఆకాశమందున భూమి అందరూ దేవుడే. ఇప్పుడు ఈ హృదయం నుంచి ఏమొచ్చింది? చెడు వాసన వచ్చిందా? మంచి వాసన వచ్చిందా? మంచి వాసన వచ్చింది. ఈ మంచి వాసన దేవునికి ఎలా ఉంది? ఇంపుగా ఉంది. దేవునికి ఇంపుగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆమెను క్షమించాడు. అది అక్కడ మర్మము. అని వేషం ఎలా క్షమించాడు? క్షమిస్తాడంతే. ఆయన కృప కలిగిన వాడు, ఆయన కరుణ వాత్సల్యత కలిగిన వాడు. ఆయన చేయను ఉద్దేశించిన కీడును చేయక ఒకవేళ పక్షత్తాపడునేమని 7:2 రాయబడింది. ప్రియుల, ఆ మాట గ్రహించింది ఆ భక్తి, ఆ వేశ్య. ఇప్పుడు భక్తి మంత్రాలైపోయింది. ఇప్పుడు భక్తి మంత్రాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే, తన ఇంటిని చదవండి 13వ వచనం, తన తండ్రిని, తన తల్లిని, అన్నదమ్ములను, అక్క చెల్లెను, వారి కలిగిన వారందరినీ రక్షించుకుంది. ప్రియమైన వాళ్ళరా, ఇది ఒక లోతైనటువంటి అనుభవంతో కూడినటువంటి మాటలు. ఒకవేళ మన జీవితంలో అలాంటి వ్యక్తులుగా ఉంటే, దేవుని అంగీకరిస్తే దేవుడు నిన్నే కాదు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఈరోజు డయాస్ మీద నిలబడి మరి వాక్యం చెప్పినటువంటి అన్న కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా అంతో ఎంతో ప్రభువును కలిగి ప్రభువును ఆరాధిస్తున్నాం, ప్రభువును సేవిస్తున్నాం, పరలోక దేవుడు ఉన్నాడని గ్రహింపగలిగి బైబిల్ కలిగి భక్తి కలిగి ఉన్నామంటే అది ఎవరో కార్చిన కన్నీరు లేక పోలేదు. కార్చిన కన్నీరు నేను చెప్పగలను. ఎందరో మన పితరులు, మరి ఆ రోజు ఆంటమ్మ కానీ, లేకపోతే దేవసాయం బాబు కానీ, లేకుంటే కృపారావణ కానీ, లేకుంటే నా దృష్టిలో అయితే మేము ఈరోజు రక్షించబడి ఈ పనిని జరిగించడానికి భూమి మీద మరి అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో ఎరగనటువంటి జనం దగ్గర తీసుకువెళ్ళి దేవుడు ఈ స్థితిలో ఉంచాడు అంటే దానికి కారణం బావ అక్క కార్చిన కన్నీరని నేను ధైర్యంగా చెప్పగలను, ఒక సేవకుడిగా. ఎందుకంటే ప్రియులనా, నువ్వు చేసినటువంటి పని ఎన్నడూ వ్యర్థం కాదు. దావీదు 7 రోజులు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనకు ప్రతిఫలమే సొలొమోను. ఆ ప్రార్థన అక్కడ అంగీకరించింది దేవుడు. తన హృదయంలో ఉన్నటువంటి ధ్యానం, తన హృదయంలో ఉన్నటువంటి పక్షతాపం దేవుడు గ్రహించగలిగాడు. ఆ గ్రహింపు ఈ రోజు మన జీవితంలో చూడగలుగుతుంది. అందుకే ఈమె భక్తి ఈమెకు ఏం ఆధారమైంది? తన కుటుంబాన్ని రక్షించుకుంది. సరే, రెండో వ్యక్తిని చూద్దాం రండి. యెహోషువ గ్రంథం, యెహోషువ పుస్తకం
7వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం 2వ వరుసలో జరాహు కుమారుడైన ఆకాను. ఇది అంతా చదవను మనకు అక్కర్లేదు. ఎవరైన పేరేంటి? ఆకాను. ఎవరి ఆకాను? 15వ వచనం చదువు. క్షమించాలి, కాదు. ఆకాను ఎవరు? ఇక్కడ రాయబడింది. ఎవరంటే ఆకాను? యూదుడు అని రాయబడింది. ఎక్కడ మాట? ఈయన ఎవరంటే క్రైస్తవుడే, దేవుని ఎరిగిన వాడే. 17వ వచనం 2వ అధ్యాయం 17వ వచనం. యోధా వంశమును. చాలు. ఎవరంట ఈయన? ఈ ఆకాను యోధా వంశస్థుడే, పుట్టుక క్రైస్తవుడే, ప్రార్థన చేసేవాడే, వాక్యం ఎరిగిన వాడే, వాక్యం విన్నవాడే, ఎర్ర సముద్రం పాయలు చేసినాడనే ఏమ్మా చెప్పను తెలిసి విన్నవాడే, గ్రహించిన వాడే కాదా? ఏమి ఎప్పుడైనా నిలిందా? ఈ వేసి ఎప్పుడైనా నిలిందా? నిల్లా. గ్రహించిందా? లెక్క చేసిందా? ఎవరైనా చదువుతుంటే పోరా మా తెలుసులే అన్నట్టు ఉంది. గ్రహింపగలిగినటువంటి వేష తను రక్షించుకోవటమే కాదు, తను రక్షించబట్టమే కాదు, తన కుటుంబంతో రక్షించుకోవటం. వేష తన కుటుంబాన్ని రక్షించుకుంటే ఈయన యోగ వంశంలో పుట్టి ఏమై ఉన్నాడు ఈయన? చదవండి, ఇప్పుడు చదవండి. 24వ వచనం. ఆ తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జరహ కుమారుడైన ఆకానును, ఆయన వెండిని, ఆ పై వస్త్రమును, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను. ఆమెమో ఇంటిని రక్షించుకుంటే ఈయన ఇల్లంతా ఇప్పుడు ఏమైంది? కాల్చివేయబడింది. చాలా జాగ్రత్త ఆలోచన చేయాలి మనం ఈ మాట. ఎవరు చదువుకొని వదిలిపెట్టి కుదరదు. వేశ్యేమో తన కుటుంబాన్ని రక్షించుకుంది. భక్తిపరుడు అనుకున్నటువంటి ఆకానేమో కుటుంబాన్ని ఏం చేశాడు? నాశనం చేస్తుంది. నీ భక్తి నీకు ఆధారం ముట్టిస్తుందే, ధైర్యం పుట్టిస్తే? కారణం బైబిల్ ఏం చేస్తా. ఎందుకు బైబిల్ లేదు? చదవండి అన్నమాట. యెహోషువ గ్రంథం, యెహోషువ పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు చదవండి. అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారందరినీ అగ్ని చేత కాల్చివేయవలనని ఏలైనగా వాడు యెహోవా నిబంధనను మీరి. ఏం మీరేనంటే వాడు? దేవుని యొక్క నిబంధన మీరే. ఎక్కడుందన్నమాట? కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 17వ వచనంలో ఆయన కట్టడలను, నిబంధనను ఏమయ్యాడు? మీరిపోయాడు. దేవుని యొక్క నిబంధన కట్టడ ఏమయ్యాడు? మీరిపోయాడు. లెక్కలేంతను దేవుడంటే, దేవుడు ఉన్నాడని గ్రహింపలేక లోకాశల్లో పడిపోయి లోకములో లోక పాపానికి దాసుడైనటువంటి మానవుడిని అక్కడ ఏం రాయబడింది? ఆ వెండిని, ఆ బంగారమును చూసి ఆశించి, కళ్ళతో చూశాడు, హృదయం ఏం చేశాడు? ఆశించాడు. ఏ వ్యభిచారైతే లోకాన్ని ఆశించిందో, లోక మాటలు ఆశించిందో, ఆ పాపాన్ని తీసివేసుకున్నటువంటి ఆమె మంచిదే, ఆమె విశ్వాసే. లేకుంటే నేను క్రైస్తవుని చెప్పుకొని ఎన్నో రోజుల నుంచి నేను దేవుడిని ఎరిగినని చెప్పుకున్నటువంటి మనలాంటి నామకార్థ క్రైస్తవులు ఒకవేళ ఇప్పటికీ ఆయనలాగా ఉన్నారేమో ఒకసారి మా పరీక్షించుకోవాలి. చూడండి పిల్లలు, ఆయన నిబంధన, దేవుని నిబంధన మీరే. దేవుని మాటను తిరస్కరించేది. మన తెలుగు భాషలో చెప్పాలంటే లెక్కలేంటన్నా. అందుకే మా మందిరంలో ఒక ఆమె వస్తూ ఒక రకంగా వచ్చింది, అంటే లోకానుసారంగా వచ్చింది. వస్తే నేను పాపను మీరు చెప్పాను, అవును బయటికి పోయి అవన్నీ చేసేసి వచ్చి కూర్చోమని. ఆ బయటికి పోయి ఇంక రాలే. నేను ఈ పాపని అంకులు నువ్వు ఇలా చెప్పినా అని చెప్పి ఆమె అలిగిపోయినది. ఆమె అలిగిపోయినా అసలు మందిరానికి రాకపోయినా పర్వాలేదు, ఆమె రాకూడదు అంతే. ఆమె అన్ని జాగ్రత్త చూసుకొని రావాలి. ఇప్పుడు మీకు తెలుసా, మేము హాస్టల్ చదువుకున్నాం చిన్నప్పుడు. నా పక్కన మా నాయన ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు హాస్టల్ ఉంటున్నావు, గజ్జి ఉంటుందిరా, గజ్జి ఉన్న వాళ్ళు కాడ సావాసం చేయగాక అన్నాడు. ఇప్పుడు నా సావాసం కాడు ఎవరు? గజ్జి వేసినోడే. ఎందుకని? వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, నాకని డబ్బులు వాడు కొని పెడతాడు కాబట్టి వాడు సావాసం చేసి. ఇప్పుడు 3వ రోజు 4వ రోజుకు నా చేతులకు గజ్జి వచ్చింది. నేను శనివారం సాయంకాలం మా ఇంటికి పోతే గీరుకుంటుంటే మా నాయన చూసి 4 బాగా మందు పెట్టాడు. ఈ మంట తట్టుకోలేక ఏడుస్తా ఉన్నాను. ఇప్పుడు గజ్జి వచ్చిన వాడు సావాసం చేసేది కాబట్టి నాకు లేస్తే లేదా? ఇప్పుడు ఆ కూర్చున్నాము సరి లేదు కాబట్టి ఆమె జన్మ కొట్టుతుందా లేదా? అందుకని నువ్వు బాగు చేసుకో. ఆ 3 వారాల తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని ఇప్పుడు మంచి విశ్వాసం ఆరాధిస్తావు. ఎందుకు చెప్తున్నా ప్రియులారంటే, నీ సహవాసం ఎవరితో? నువ్వు లోకంతో చేస్తున్నావు. నువ్వు చూసావు, ఆశించావు. ఆశించిన దాన్ని నువ్వేం చేసావు? మోహించావు, హృదయంలో చేర్చుకున్నావు. నీ హృదయం ఇప్పుడు ఏమైంది? దేవుడికి దూరం అయిపోయింది. దేవుడు ఎవరిని చూస్తాడు? పై వేషాన్ని చూడు. దేవుడికి ఇష్టమైంది ఏంటి? హృదయం.
ఆ హృదయాన్ని చూశాడు దేవుడు. ఆ హృదయాన్ని చూసినప్పుడు వేశ్య రక్షించబడటానికి హృదయంలో ఏం చేర్చుకుంది? ప్రభుని చేర్చుకుంది. హృదయంలో ఆకాన్ని ఎవరు చేర్చుకున్నాడు? పాపాన్ని చేర్చుకున్నాడు. పాపాన్ని చేర్చుకున్న ఆకాన్ని ఏమయ్యాడు? దేవుని దూరం అయ్యాడు. హృదయంలో ప్రభుని చేర్చుకున్నటువంటి వేశ్య ఏమైంది? ప్రభు దగ్గరే. ఇప్పుడు తన భక్తి అతనికి ఆమెకి ఏం చేసింది? ధైర్యం పుట్టించింది. చూడండి అక్కడ ఏం రాయబడింది? రండి యెహోషువ గ్రంథం, యెహోషువ పుస్తకం చూడండి. ఆమె ఏం చేసిందో 25 వచనం, 6వ అధ్యాయం 25 వచనం. రెండో చదువు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25 వచనం. రాహాబు అనే వేశ్య ఏరుకోను వేగులు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రిని, ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఎక్కడనే ఇశ్రాయేలు మధ్య ఉన్నది. ప్రియులారా, ఈ మాట నువ్వు విన్నప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. అందుకే ఈ మాట, ఈ వాక్యము సభలో చెప్తుంటే, గుంటూరు పక్కన ఓ బహిరంగ సభలో చెప్తుంటే ఒక ఆమె ఏడుస్తూ ఉన్నాడు. ఈ సేవకుడు అంటున్నాడు, ఆమెకేమైనా తేరు పుట్టిందో చూడమంటే. సరే నేను ఆమె ఏమైనా తేరు కాదట, హృదయంలో గుచ్చుకుందట. నీ భక్తి నీకు ఆధారం పుట్టొచ్చిందండి. ఎందుకు పుట్టొచ్చింది? నీకు ఆధారం ఏది? ఆధారం ఏదండి? నీకు ఆధారం ఏది? నీ భక్తి నీకు ఆధారం ఎట్ట పుట్టొచ్చింది? నీ హృదయంలో ప్రభు చేరకపోతే, నీ హృదయంలో పాపం ఉంటే పాపం గుచ్చుతూ ఉంటుంది. పాపం ఒక ముళ్ళు. ఆ పాపం ముళ్ళు గుచ్చుపడుతుంది కాబట్టి నీ హృదయంలో నెమ్మది లేదు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనించాల్సిన విషయం, వేశ్య ప్రభువును చేర్చుకొని నేటి వరకు ఇశ్రాయేలు మధ్య ఉన్నదంటే వారి సంతానము పిల్లల తరము నేటి వరకు వస్తూనే ఉంది. అదే మనం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చదువాయా? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం త్వరగా. 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఏం చేస్తున్నాడు? ఇష్టం కలిగి ఉన్నాడు. మనకి ఇష్టం ఉండదు. ఆయన మంచోడు కాదు, ఆ మంచిది కాదు అని నువ్వు అనుకుంటావు. ఎవరు మంచోళ్ళు ఈ భూమి మీద? ఎవరు మంచోళం కాదు. నేను ఎలాంటి వాడిని? ఎంత భయంకరంగా ఉంటుంది లోకంలో. పాపంలో ఉంటుంది. మంచోళమా? దేవునికి ఇష్టమా? ఇలాంటి వాడిని దేవుడు చేర్చుకుంటాడా? నీకైతే ఇష్టం లేదు, దేవునికి ఇష్టమే. ఎవరి ఇష్టమో? ఎవరంటే ఇష్టమో? వ్యభిచారి ఇష్టం, దొంగ ఇష్టం, నరహంతకుడు ఇష్టం. దేవుడు చేర్చుకునే ప్రజలు అట్లాంటి వారు. ఈ పేరు ఏం రాయబడిందయ్యా? వేషను చేర్చుకున్నాడు, ఇష్టం కలిగి ఉన్నాడు దేవుడు. అందుకే చూడండి, చదువు మళ్ళీ చదువు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకో ఇష్టము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడట? నీకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం. అది చాలా మంది చూసిన వాళ్ళందరూ వేష అంది ఈయన ఎట్లా చేర్చుకున్నాడు అనుకుంటున్నారు. హృదయాన్ని చూసినప్పుడు హృదయంలో పక్షతాపం చూశాడు దేవుడు. ఏం చూశాడమ్మా? పక్షతాపం. ఏంటి పక్షతాపం? ఆకాశమందును భూమి అందును ఈ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన నేను ఏం ఉంచుతుంది? ఇప్పుడు విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేసింది? ఆ భక్తి భయం పుట్టించింది. ఈ భయం భక్తి ఏం చేసింది? ధైర్యం పుట్టించింది. ఈ ధైర్యం ఎక్కడ చేర్చింది? దేవుడు ముందుకు చేర్చింది. దేవుడు చెప్తున్నాడు, నేను చదువా, నేను మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనమును ఆయన ఏం చేయడట? విడనాడు. నేటి వరకు ఆ వేశ్య ఇశ్రాయేలు మధ్య ఉన్నది. అయితే రెండో వ్యక్తి ఆకాన్ ఏం చేశాడంటే లోకాన్ని చూశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆకాన్ ఏం చూశాడంట? చదువు మాట. యెహోషువ గ్రంథము ఎక్కడది? ఏం చూశాడంట ఆకాను? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21 కాదు, 18 వచ్చింది. అతడు పురుషులందరూ దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రములో జరాహు మునిమనముడు జద్దేయ మనవుడు కర్మి కుమారుడైన ఆకారును పట్టబడిను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను మహిమపరిచి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన మరుగు చేయక నాకు తెలుపని వేడుకొనగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు ఎదుట విరోధంగా నేను పాపం చేసి నిజమే. దోపుడు సొమ్ములో చదువు ఒక సీనారు వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు
కమిని ఆ. నేను చూచి వాటిని ఆ. ఆశించి అక్కడ ఆగండి. తీసుకొంటిని. ఏం చేశాడంట? చూసి ఆశించాడు. చూశాడు, ఆశించాడు. ఇప్పుడు ఎన్ని పాపాలు చేసి ఉంటుంది, ఎన్ని చూసి ఉంటుంది, ఎన్ని ఆశించి ఉంటుంది. మరి ఏమని చేర్చుకున్నాడు? చూసి ఒక్కదాన్ని ఆశించిన ఎట్ట తీసేశాడు? ఇక్కడే ఉంది మర్మం. ఇక్కడ క్రైస్తవుడు ఈరోజు పాపంలో పడిపోయి ఎన్నో పాపాలు చేసి ఎన్నో కుటుంబాలను ఆశించి ఎంతో భయంకరమైనటువంటి పాపి అయినటువంటి వ్యక్తిని ఎలా చేర్చుకున్నాడు? ఒక్కసారి పాపం చేసిన వ్యక్తిని ఎలాగ నిర్మూలించాడు అంటే, దేవునికి విరోధంగా ఒకసారి తెలిసిన తర్వాత, ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి రక్షించబడిన తర్వాత మరలా పాపం చేస్తే వాడికి ఇంకెంత మాత్రమును వేకెన్సీ ఉండదు. గుర్తుపెట్టు. అది ముందే చెప్పాడు. ఎవరైనా సరే దేవునికి విరోధంగా పాపం చేస్తే వాడు ఏమైపోతాడు? కాల్చివేయబడతాడు. వారి కుటుంబం భూమి మీద తుడిచివేయబడుతుంది చెప్తే, ఇతడు దేవునికి విరోధంగా పాపం చేశాడు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కానీ మనం కానీ బ్రతకలిస్తే ఇశ్రాయేల్ అందరూ ఇప్పుడు ఏమైపోతారు? చెడిపోతారు. గుర్తుగా ఉండాలి. ఇది ఒక శబదముగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉన్నట్టుగా నటించాడు. దేవునికి ఇష్టంగా ఉన్నట్టుగా అతడు ఏం చేశాడు? లోకాన్ని, పాపాన్ని ఆశించాడు. కనుక హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని చూసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇతను తీసివేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ వేసేటువంటి ఈ రాహాబును దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. పిల్లరా, ఎందుకు అంటే ఇప్పుడు రాయబడింది. ఇప్పుడు చదవండి, రండి. ద్వితీయ దేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయ దేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతుని. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. ఇక్కడ ఆగండి. గైకొనిన ఎడల. గైకొంటమంటే వాడు చింతలి కొడుకు బుడ్డోడు కదా, వాడు ఏం నాకు అంటే గైకొంటావాడు. ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది అంటే వాడికి ఏమైంది? ఇప్పుడు ఈ శబ్దాన్ని గైకొనే ఆలోచన వచ్చింది. అదే ఇంకొక 6 నెలల తర్వాత నువ్వు అటు నడుస్తుంది చెప్పి నడవాలని వాడు నీతో నడుస్తూ ఉంటాడు, గైకొంటా ఉంటాడు. ఇక సంవత్సరం తర్వాత నువ్వు అన్నం పెట్టుకున్న ఆ ప్లేట్లో తీస్తావు, కింద సోలంకి పైన పోసుకుంటా ఉంటాడు, గైకొంటా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా, దేవుని వాక్యము కూడా నీ హృదయంలో చేర్చుకొనకపోతే, గైకొనకపోతే నువ్వు ఇంకా 3 నెలల పిల్లోడివే, 6 నెలల పిల్లోడు వలే, సంవత్సరం పిల్లోడు వలే, 3 సంవత్సరాల పిల్లోడు వలే ఎదగాల. నువ్వు గైకొనలేదు కాబట్టి నిన్ను తలగా దేవుడు చేయలే. చూడండి అక్కడ ద్వితీయ దేశకాండము 28వ అధ్యాయం 14వ వచనం క్రింద భాగంలో, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఆగండి. ఇక్కడ తోకగా ఉన్నటువంటి రాహబని వేసి ఇప్పుడు ఏమైంది? తల అయిపోయింది. తలగా ఉన్నటువంటి ఆకాన్ ఏమయ్యాడు? తోక అయిపోయాడు. అది మనం ఇప్పుడు తోకలమో తల్లమో ఆలోచించుకోవాలి. తలగా ఉండాల్సిన నీవు పాపం చేసావు, తోకగా ఉండాల్సిన ఆమె ప్రభుని చేర్చావు. ఇదేదో ఆశామాషగా తీసుకోకూడదు ఈరోజు ఈ వాక్యం. నువ్వు తలవా తోకవా? తలగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఆ పై భాగంలో మళ్ళీ చదువు. ఆ పై భాగం ఏంటి? అన్యుల దేవతలను అనుసరింపకూడదు. ఇక్కడ ఆగాల. ఏం చేయకూడదు? అన్యుల దేవతలు అంటే అన్యులు వేసినట్టు వేసి నువ్వు వేయకూడదు. నువ్వు అన్యులు వేసినట్టు వేసి వ్యక్తి మీరు వచ్చి కూర్చుంటే అన్ని చెప్తే ఆడిపోయి వందనాలు చెప్తే ఆడిపోయి వాళ్ళలో తిరిగి అయిపోయాయి. ఇంకేముంది నీకు లోకస్తు దేవుని బిడ్డలకు సంబంధం ఏంటి? అన్యుల దేవతలు అంటే దేవత అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే పూజ చేస్తున్నావో, ఏదైతే నువ్వు పూజించుకుంటున్నావో, ఏదైతే లోకాశం నువ్వు చచ్చిపోలేదో నువ్వే ఒక పెద్ద దేవత. నువ్వు దేవత వేస్తున్నావు. మా మందిరానికి ఒక ఆమె వస్తూ ఈ గోడలకు అన్ని రంగులు పెట్టుకొని మెల్ల నిండా గొలుసులు వేసుకొని వచ్చింది. ప్రార్థన అయిపోయిన తర్వాత నా కాడికి వచ్చి ప్రార్థన చేయమన్నది. అందరిని పంపించిన తర్వాత ఆమె కూర్చోబెట్టి మాట్లాడారు. ఎందుకంటే అందరిని చెప్తే ఫీల్ అవుతారు కదా మీరు. చెప్పిన తర్వాత మనది అన్న మా కులం వేరు కదా, అందుకని మా కులం వాళ్ళు ఏమని అనుకుంటారని వేసుకుని వచ్చిన. ఏం కులం ఉందా నీ కులం? ఏం కులం చెప్పు. మా ఫ్రెండ్ ఒక ఆయన రెడ్డి చచ్చిపోయాడు, మట్టిలో వేసాడు. ఒక ఆయన మాదిగోలని చనిపోయాడు, మట్టిలో వేసాడు. అయితే రెడ్డిని మధ్యలో పెట్టాలి కదా. ఏమాయ్ మట్టిలో ఎట్ట పెడతాడు? ఆమె రెడ్డి గారు అన్నమాట. చెప్పు, రెడ్డిని మధ్యలో పెట్టాలి కదా.
ఇతనంటే తక్కువ కులం వాడు కాబట్టి మట్లో పెడతాడు. ఆ మాట ఏం జవాబు చెప్పలే. కనుక నువ్వు అన్ని దేవతలను పూజిస్తున్నావు, అన్ని దేవతల వలె అన్యుల వలె నువ్వు ఆశలు కలిగి ఉన్నావు. అన్ని దేవతలను అన్ని ఆశలు కలిగినటువంటి రాహబు అనే వేశ్య ఆకాశం అందును భూమి అందును నీ దేవుని నీ దేవుడని యెహోవా మధ్య ముందు ధైర్యం లేదు. ఎందుకని ఆయన గొప్ప గొప్ప రాజులను ఎత్తులుబడి గర్వపడి అహంకారపడి అతిశయపడ్డటువంటి రాజులు సైతము మట్టిపాలైపోయారు. మేము విన్నాం, మా గుండెలు కరిగిపోయినాయి. ఆయన దేవుడు కాబట్టి నేను నమ్ముతున్నాను, నా పాపాన్ని మానుకుంటున్నానని చెప్పి వచ్చి తోకగా ఉన్నటువంటి ఈమె తలగా లేచి నిలబడి యోధా వంశంలో పుట్టినటువంటి జరాహ మునిమనుడు అనేటువంటి ఆఖాన్ ఇప్పుడు ఏమయ్యాడు? చివరికి ఆ మట్టి పారైపోయాడు. కనుక ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అన్నిలు వేసినట్టు వేషం వేయకూడదు. ఒకవేళ నువ్వు అంటే వేస్తుంటే నువ్వు నిజంగా దేవునికి దూరస్తుడివి అంటూ ఇక్కడ అంటాడు. చదవండి అన్నమాట. అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు. ఏం చేస్తున్నామంట? పూజ. పాటలు అయినాక అర్థం కానీ నిలబడి పూజ చేసుకుంటారు అంటారు. ఆడబెట్టి ఏడబెట్టి ఆ కమ్మ పెట్టి ఈ ముక్కు వేసలు పెట్టి ఆ రంగు పెట్టి ఆ పాక కట్టి ఆ రైకాల పని లేదని ఈ చెప్పులు అవ్వాలి లేదని పూజ చేసుకుంటున్నావు. పూజారుడైన దేవుని నువ్వు తక్కువ చేస్తున్నావు. నువ్వు పూజించాల్సి ఉన్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు పూజ చేసుకుంటే దేవుడు నీకు ఎట్ట దేవుడు అయ్యాడు? నిన్ను ఎట్ట తలగా చేస్తాడు అనుకుంటున్నావు? ఎట్ట చేస్తాడండి? అన్ని దేవతలను పూజించకూడదు. చదువు. ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నని. ఇక్కడ చాలా మర్మం ఉంది ప్రియులారా. నేడు ఎప్పుడు ఆనాడుగా చెప్పింది ఈ రోజు చదువుతున్నాను నీతోటి. నేడు నేను ఎవరండి ఆయన? నీతో మాట్లాడుతున్న నీ దేవుడు, నీ సృష్టికర్త, నీ నిర్మాణకుడు, నీ పోషకుడు. ఈ రోజు నువ్వు బ్రతికి భూమి మీద మద్రాసులు తిరగడానికి, తినడానికి, ఉండడానికి కారణమైనటువంటి నీ దేవుడు అని యెహోవా ఆకాశమందును భూమి అందును దేవుడు. నువ్వు ఆయనకు భయపడవా? ఆయన భయపడితే నేను తలగా చేస్తాడు. అందుకే రాయబడింది అక్కడ. నేడు చదువయ్యా, నేను ఆజ్ఞ. దేవుడు నేడి అనుకూల సమయం ఇదే రక్షణ. నేడు నేను నీతో ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ఆజ్ఞలను ఈ కట్టడలను నువ్వు కానీ గైకొంటే నేను తలగా చేస్తాను. ఎక్కడో భయంకరంగా పాపములు ఉన్నటువంటి వేష రక్షించబడి ఇశ్రాయేలు మధ్య ఉంటాం. ఏంటి? ఇశ్రాయేలు మధ్యలో ఉండి గొప్ప ఘనత వహించాల్సినటువంటి ఆకాను తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబం, తను కలిగిన యావదాస్తిని తీసుకుపోయి ఆకురు లోయలో దోసేసి రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చివేస్తే ఎంత గోసారుంటారు, ఎంత ఏడ్చుంటారు. ఏది నీ వెండి, ఏది నీ బంగారం, ఏది నువ్వు పూజించినటువంటి ఆ యొక్క నువ్వు పూజ చేసుకున్నటువంటి అందం అంతా ఇప్పుడు ఏమైపోయింది? నిలబడిందా? ఉండగలదా? బస్సులో నా పక్కన ఒక యవనస్తురాలు కూర్చుంది. నేను ఊరుకోను. అట్లా కంచేపు పోయిన తర్వాత ఆ ముఖం చూస్తా, వినగలుగుతుందా లేకపోతే నాకు ఎదురు మాట్లాడుతుందా, నా కవలికలు పెట్టి చెప్పేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి బాగా చదువుకున్నామా? అమ్మ ఏ ఊరండి? ఎర్రగొండపాలెం దగ్గర. సార్ ఏం చదువుతున్నామ్మా? ఏది చెప్పింది. కంచేపు అయిన తర్వాత అమ్మా మీరు పాస్టర్ గారు సార్ అంటా. అవునమ్మా. ఎప్పుడైనా చర్చి పోయినవా? మా ఫ్రెండ్తో పోయి సార్ చాలాసార్లు. ఏమన్నా విన్నవా? విన్నా. విన్నావు? యేసు ప్రభు దేవుడు అని విన్నాను. ఇంకా అంతవరకు అవ్వలేదు. వాక్యం చెప్పిన తర్వాత ఆమె అనింది నాతోటి, పీజీ చేస్తుందంట. ఎక్కడ పాస్టర్ గారు మా దేవతల కంటే మీ దేవుడు చేసిన కార్యం ఏంటి చెప్పాలి. నేను చెప్పా, దేవుడు విజయకోడ్ ప్రేమ స్వరూపి. మీ దేవుడు ఏం చెప్పాను నువ్వు చెప్పాను. ఆమె సమాధానమే లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. మానవుడు చనిపోయే చివరి క్షణం వరకు ఆయన రక్షించడానికి ప్రయత్నం చేస్తాడంట. తెలుసా? ఎందుకని? నేను సాదృశ్యంగా మాట చెప్తాను. ఒక వ్యక్తికి ఒకే ఒక కుమారుడు అంట. ఆ కుమారుడు జబ్బు చేసి సావడానికి సిద్ధంగా మంచం మీద పడి ఉన్నాడు. ఆ పడకల్లో ఉన్నటువంటి కుమారుడు దగ్గర పోయి ఏడుస్తూ, వీడు ఎట్లా చచ్చిపోతాడు, ఇప్పుడు ఏం చేయాలని నేను చెప్పి ఆలోచన చేసి వీడికి ఒక తాడు తట్టిందట. ఏంటో తాట అంటే, నారాయణ అంటే పరలోకం పోతాడని చెప్పి గవ్వ పరిగెత్తుకుంటూ పోయి ఆ నార పీసు చాలా తీసుకొచ్చి ఈ మూతికాడ పెట్టి కళ్ళకాడ పెట్టి, రే బాబు ఏంద్రా అన్నాడంట. వాడు పానం పోతా పీసు అన్నాడంట. ఏమన్నాడంట?
చూసినవా, మన భక్తి కూడా ఎట్టుంటది. నువ్వు పూజిస్తున్నావు, చదువు మాట, అన్న దేవతలను పూజించక నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనాలి. వాటిని అనుసరించి గైకొనాలి. ఇవాళ ఏమనమయ్యా, శుక్రవారం. ఇప్పుడు ఇళ్ళల్లో పిల్లోడు ఎవరైనా కాదు, ఇవాళ మా ఆదివారం బట్టి ఒప్పుకుంటావా? ఏమై ఒప్పుకుంటావా? పొద్దు పడవలేదు ఈరోజు, పొద్దు పోకదా? ఒక్క మాట తప్పు చేస్తే ఒప్పుకోవే. ఇన్ని తప్పు చేస్తుంది నీ భూమి మీద ఎట్ట ప్రతిష్ఠిస్తున్నాడు దేవుడు నిన్ను. ఆయన ఎంతో కరుణ గలవాడంట. చదవండి మాట, యెహోషువ యోవేలు గ్రంథం 2:13 నీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యత కలిగిన వాడును శాంతమూర్తియు. చదువు, ఎవరంట ఆయన? నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలవాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. కరుణా వాత్సల్యత కలిగిన వాడును శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడయ్యున్నాడు. చాలా. ఎంత కృప అంట? ఎంత కృప? ఆ రోడ్డు అమ్మటి వస్తా ఉంటే, ఆ బస్సు పోతా ఉంటే వాడు అటు మాట్లాడితే స్టీరింగ్ ఇట్ అన్నాడు అనుకో. ఇప్పుడు వచ్చిన పవర్ స్టీరింగ్లు మీకు తెలుసలేదు రాసర్ గారు, ఒక్క క్షణంలో అటు తొక్కు. ఈరోజు నువ్వు తప్పించబడ్డావు, నువ్వు సజీవురాలుగా సజీవుడిగా ఉన్నావు. కారణం నీ గొప్పతనం కాదు, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత కలిగాడు. అంటే నీ తల్లి విడిచిన విడవని వాడు మరవని వాడు కాబట్టి ఆ దేవుడి యొక్క సమక్షానములో, ఆయన యొక్క ఆదరణలో నీ జీవించడానికి ఇష్టపడితే నువ్వు ఆయన మాట గైకొనాలి. అప్పుడు గైకొంటే నేనేం చేస్తాడంట? ద్వితీయోపదేశకాండం 28:14 క్రింద భాగంలో నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించడు గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉండవు గాని క్రిందవాడుగా ఉండవండి. నేను బెంగళూరు పిలిచాను, నన్ను కింద 8 పైన 8 16 ఏసీలు ఆ మందిరానికి. నేను దాన్ని డెడికేషన్ చేయాలి. నాకు సింహాసనం వేసారు, పెద్ద కుర్చేశారు. ఆ కుర్చీ మీద కూర్చుంటే నాకు బైబిల్ చెప్పడానికి చేత కావట్లే, వాక్యం చెప్పను. ఎందుకని? ఏడుపు వస్తా ఉంది, దుఃఖం వస్తా ఉంది, కన్నీరు రాగట్లా. ప్రభువా, ఎక్కడ చేరటి బెల్లం పాపం చేస్తూ తిరుగుతూ లోకంలో నన్ను తీసుకొచ్చి ఏడు కూర్చోబెట్టాను. ఏంటి? ఏచీల మధ్యలో ఆ ఉన్నతమైన స్థానం నన్ను కూర్చోబెట్టి వాక్యం చెప్పండి. నాకు ఎట్లా అర్థం వస్తుంది చెప్పు. ఏడుపు వస్తా ఉన్నా, ఏడ్చుకుంటా ఉన్నా. నాకు ఒక్కనే, అందరు కొత్తోళ్ళు, పెద్దోళ్ళు, కార్లు నిలబడి ఉన్నాయి. 100 కార్లు వచ్చినటువంటి జనం ఆడు కూర్చుంటే నేను నిష్ప్రయోజకుని నిలబడి వాక్యం చెప్పిస్తున్నానంటే ఎంత గొప్పదానో తెలుసా నీకు? ఏంటి ఆ స్థితి? దేవుడు పైగా ఉంచడానికి కారణం ఆయన మాట గైకొనాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట అంగీకరించాలి, ఆయన మాటలను సత్యాన్ని, జీవాన్ని జనాలు ప్రకటించం చేయాలి. అప్పుడు దేవుని నింపాలి. నేను దాని సాక్ష్యం. ఈరోజు లారీ ఎక్కడానికి డబ్బులు లేదు, నన్ను తీసుకుపోయి 11 సార్లు విమానం ఎక్కి దేశం చెప్పగలవాడు ఉందా నీకు ఆ సాక్ష్యం? దేవుడు ఎలా చేస్తాడు తెలుసా నీకు? అలాంటి గొప్ప దేవుడు అండి మనం కలుకున్నాం. అది విన్నది ఎవరు? రాహబనే వేశ్య. వేశ్య ఏం చేసింది? రక్షించబడింది. భక్తిపరుడు అనుకున్నటువంటి ఆకానేమయ్యాడు? కుటుంబాన్ని నాశనం చేసుకుంది. అలాంటి జీవితం మనం ఉండకూడదు. నేను అందుకే గొప్పగా చెప్తాను. ఈరోజు 2012లో 2వ నెల ఎన్నో తేదీ? 24వ తేదీ అనుకుంటున్నా, నా దగ్గర ఉంది లిస్టు. ఆ రోజు మన కుటుంబ సేవకులు కూడికని పొదిల్లో మీటింగ్ పెట్టాడు. అప్పుడు దేవసాని బావ ఉన్నాడు, కనిగిరి దేవసాని బావ. మన కుటుంబంలో ఉన్న సేవకులు అందరూ వచ్చారు. ప్రభుచితమైతే మే నెలలో మీరు డేట్ చెప్తే మరిచెట్లపాలెం సీఎంలో నూతనంగా నిర్మించబడ్డ పై మందిరంలో నేను మళ్ళీ మీటింగ్ పెట్టాలని ఆశిస్తున్నాను. ఎందుకు తెలుసా? ఈరోజు మన కుటుంబాలు దేవుడు ఈ స్థితిలో ఉంచాడంటే ఈ వాక్యమే నాకు ఆధారం. ద్వితీయోపదేశకాండం 28:14 యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఇక్కడ పురుష పెట్టాడు, నియమింపడు. నీ చేతనై చూడు, ఒకసారి నీ చేతనైతే దేవుని అంగీకరించి చూడు. నియమింపడు. ఎందుకని? ఆయన మాట పై భాగంలో నిన్ను నువ్వు పూజించుకోకూడదు, నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు, నిన్ను నువ్వు గణపరచుకోకూడదు. నీ దేవుడైన యెహోవాను గణపరచాలి, పూజించాలి, ఆయన మాటను గైకొనాలి, ఆయన కట్టడను ఆజ్ఞను అనుసరించాలి. అలా అనుసరించినటువంటి నిన్ను దేవుడు ఏ విధంగా ఉంచుతారంట? పైవాడిగా ఉంచుతారు. ఆ పైవాడి అన్న మాటను నేను చెప్తున్నాను. నేను ఒక మీటింగ్లో ముగ్గురు వాక్యం చెప్పాలి. పెద్ద సభలో ముగ్గురు కూర్చున్నాం. ఆయన పేర్లు రాస్తా ఉన్నాడు. నీ పేరేంటి సార్? ప్రభాకర్ రావు.
సార్ నీ దిగినట్టు ఏంటి, నీ ఎంఏ చేసినావా, ఎంపీలు చేసినావా, బీడీ చేసినావా, నేను ఏం చేయలే, నేను 10వ తరగతి చదవలే, నేను ఏం చెప్పాను, నాకేం లేదు. ఒక ఆయన ఏదో ఇంత పొడుగు చెప్పాడు, ఇంకొక ఆయన చెప్పాడు, వాక్యం అయిపోయింది. దేవుడు అద్భుతంగా వాళ్ళిద్దరిని వాడుకున్నాడు. చివరిగా 10:30కు నాకు వాక్యం ఇచ్చాడు. ప్రభు మహిమార్థమే చెప్తున్నారు పిల్లరా, ఆ దినము ప్రభు వాడుకున్న వాక్యంలో కనీసము అక్కడ కూర్చున్న వాళ్ళు సుమారుగా 2-3 అందరూ ఏడుస్తూనే ఉన్నారు. దేవుడు అద్భుతంగా ఆ రోజు ఎత్తి పట్టుకొని వాక్యం చెప్తే, ఈ రోజు అక్కడ నేను వాక్యం చెప్తే బెంగళూరు, కర్నూలు, ఉయ్యూరు, విజయవాడ ఆ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ ఫోన్లు నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఫోన్లు చేస్తానా, రేపు 13వ తేదీ మంగళవారం, 2వ తేదీ రేపు మంగళవారం ఒక మందిరం డెడికేట్ చేయడానికి రాత్రి ఫోన్ చేశాను. నేను ఎవరినండి, నేను ఎంత ఆఫ్టర్ మీ దృష్టిలో, కానీ దేవుడి దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఉంచుతాడనేది నా లెక్క. ఎందుకని ఆయన మాటను గైకొన్నాము, ఆయన మాట విన్నాము, ఆయన మాటకు లోబడ్డాము, ఆయన పనికి సంపూర్ణంగా సేవ సమర్పించుకున్నాము. మరిచెట్టపాలెం నేను వెళ్ళి ఒక్క సహోదరుతో స్టార్ట్ చేశాను. బావ తెలుసు, బావ వచ్చి ఎంతో నాకు సహకరిస్తూ వచ్చాడు. ఎన్నో ఊర్లు, ఎన్నో గ్రామాలు తిరిగి మేము పరిచర్యకి వెళ్ళి, సేవకి వెళ్ళి, సువార్త చేసి అక్కడ వచ్చినటువంటి ఆ కొంత డబ్బులు తీసుకొని వచ్చి మట్టి తొలిచి ఆ రోజు స్టార్ట్ చేసిన ఈ పరిచర్య ఈరోజు దాదాపుగా కొన్ని కోట్ల ఆస్తికి అది పరిగణించబడి ఈరోజు నిన్న మందిరం కట్టే 20 లక్షలు అయిపోయింది. దేవుడు అద్భుతం కట్టాడు, చాలా మందిని తీసుకొచ్చాడు. 200 మంది సేవకులు వచ్చారు. నేను దాదాపు ప్రజలు 1000 మంది వచ్చారు. అందరూ సమృద్ధిగా అన్ని భోజనాలు కానీ బట్టలు కానీ 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎట్టొచ్చినాయి ఎన్ని, ఎవరు ఇస్తున్నారు? మా అన్నదమ్ములకు రూపాయి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉండరా? మీరు ఎవరైనా మన బంధువులకు రూపాయి పంపించిన వాళ్ళు ఎవరైనా ఉండరా? వాడు బాబేడు, వాడు మాత్రం ఒక 4,000 వేసి ఆ విషయం చెప్తున్నా. 4,000 తోటి అయితే పని అంటే నేను మన కుటుంబం కాదు పంచుకుంటున్నాను. కనుక పిల్లరా, మీకు తెలియదు ఆ మర్మం తెలిసిన వాళ్ళు తెలుసు ఆ యొక్క మూలమే. దాదాపు 13 తల్లిదండ్రులు లేని పిల్లలు నేను సాగుతా ఉన్నాను. ఈరోజు నా దగ్గర ఎంతో మంది పిల్లలు, ఎంతోమంది వెధవరాలు, ఎంతోమంది దీనులు, చాలా మందికి నేను ఎన్నో చేస్తానని చెప్పేది కాదు, మీ వల్ల కాదు, మీరు చేయలేదు. అందుకే ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, దేవుని యందు నువ్వు భయం కలిగి ఉంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. రండి ఆ మాట చదవండి. చివరిగా సమూయేలు మొదటి గ్రంథం, లేకపోతే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. యెహోషువ 7:24 తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ చాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక గుంపుగా వచ్చారు. ఈ జరావు కుమారుని చూసి ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. ఏందిరా మా మధ్య ఉండి ఇంత పని చేసి నువ్వేంటి ఎటు చేసావంటే ఏం చెప్పలేదు. ఎందుకని అక్కడ సాక్ష్యం చిక్కిపోయింది. కనుక ప్రియులారా, దేవుని ముందు పాపము దాగదు, పాపం ఎన్నడూ కూడా దాచిపెట్టకూడదు. నువ్వు ఒప్పుకుంటే, విడిచిపెడితే ప్రభు కనికరిస్తాడు. అయితే ఇక్కడ ఇతనికి కనికరం చెక్కల. ఎందుకు చెక్కలేదంటే ముందే ప్రకటించబడింది, ఎవరైనా శపితమైన దాంట్లో తాకకూడదు, తాగితే వాడు కానీ వాడి కుటుంబం కానీ భూమి మీద ఉంచడం. కనుక దేవుడు ఈ స్థితిలో మనం ఉంచాడు అంటే పాపానికి మనం దూరంగా ఉండాలి. ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మాటలు దేవుడు ఆ ఉన్నతమైన స్థానం ఉంచుతూ వచ్చాడు. అందుకే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడింది, ఆయన నిబంధనను, ఆయన కట్టడలను అనుసరించి దేవునియందు భయభక్తులు గల వారిని ఆయన కృప యుగయుగములను పిల్లల తరమున ఉంటుంది. మా ఊర్లో ఏ తగాదు పడ్డామో అందరికంటే ముందు నేనే పోయేది. మా నాయన భయం, ఎంత భయం అంటే తగాదంటే, మా అమ్మ ఎవరి మీద కన్నా తగాదు పోతే వాళ్ళ నరవడే ఏమో దండం పెడతారు, అమ్మ నీ దండం పెడతారా అంటే ఇట్లా. మా అమ్మ ఏమో మా ఓడాలి అక్కడ ముట్టుకోరు, తగాదు పోదు పాపం. ఆ తగాదు పోతే మా నాయన తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ లోపల కలిపేసి అరువు మీద కూర్చుంటాడు. ఆ ఇంటి అమ్మటి ఉండదు ఒక లక్ష మన కంసులలో. ఆ వచ్చి ఎందుకు కొండని ఎటువంటి మా పిల్లలు అవి నేర్చుకుంటారమ్మా, అబ్బాయి ఈ కొండనికి ఎందుకు ఇంత భయం అనేవాళ్ళు వాళ్ళ భాష. అదే ఈరోజు మమ్మల్ని స్థితిలో ఉంచింది. నేను చెప్తాను తెలుసా, మా నాయన నేర్పించినటువంటి ఆ మాదిరి చాలా మందిలో ఈరోజు నేను చాలా మంది పంచుకుంటాను. అయితే నా తండ్రి గొప్పని కాదు, ఆయన నేర్పించిన ఆ నేర్పు, ఆ తగ్గింపు, ఆ సహనం. మా ఇంటి అమ్మటి ఆ బెంజని ఉండేవాడు, కొట్టడానికి వస్తే దండం పెట్టేవాడు. ఎన్నిసార్లు దండం పెట్టిండో నేను కల్లా. ఈరోజు ఆ విధేయత, ఆ ప్రేమ, ఆ ఓర్పు, ఆ సహనం ఈరోజు మాకు స్థితి ఇచ్చింది. కనుక ప్రియులారా, దేవుడు ఎన్నడూ కూడా తన నిబంధనలను గైకొని వారి ఎడల ఆయన కృప ఎన్ని రోజులు ఉంచుతారంట, పిల్లల తరం నిలిచిపోయింది. కనుక ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మే నెలలో
మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఒక శుక్రవారం అనుకున్నాం. నేను ఇందాక మన దేవారాన్ని అడిగాను. మన కుటుంబంలో ఉన్నటువంటి సేవకులందరూ దాదాపు 60 మంది ఉన్నారు. ఇప్పుడు అప్పుడు 42 మంది లిస్ట్ ఉంది నా దగ్గర. ఇప్పుడు 60 మంది ఉన్నారు. అందరికీ ఫోన్లు చేస్తాం. ఇప్పటి నుంచే ఆ డేట్ చెప్తాం. బంధువులకు అందరూ రండి. మరలా కలుసుకుంటామో లేదో కూడా తెలియదు. మనం పరిస్థితులు బాగాలేవు కాబట్టి ప్రభు అక్కడ సమీపంగా ఉంది. మే నెలలో మర్రిచెట్లపాలెం సీఎల్లో సేవకులందరూ మన కుటుంబమే, మన కుటుంబం వరకు, మన బ్లడ్ సర్క్యులేషన్ వరకు కలుసుకొని మనం దేవుని మైండ్ దేవుడి మాటలు మన వెనుకల్లో ఆస్వాదించారు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంతవరకు దాకా మనము చక్కటి మాటల ద్వారా ఎంతగానో సేద తీర్చబడి ఉన్నాము. నిజమే, ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన నిబంధన కానీ ఆయన యొక్క నీతి కానీ వారి పిల్లలకు తరతరములుగా అలాగే చిరస్మరణముగా ఉంటుంది. అలాగా వేశ్యగా ఉన్న రాహాబు అనే వేశ్య ఒక బ్రేక్ త్రూ ఏర్పరచబడి నేటికి కూడా ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినదే కాకుండా ఆమె పేరును ప్రతి ఒక్క విశ్వాస పట్టికలో కూడా ఆమె పేరు లిఖించబడేది. ఆమె పేరు మనం అందరం కూడా స్మరణ చేసుకుంటూ ఉన్నాం. దానికి కారణం ఏంటిదంటే ఆమె అటువంటి పరిస్థితుల్లో ప్రభువు నందు భయము భక్తి కలిగి ఉన్నది. అలాగే భక్తిలో ఉన్నాడు, దేవుని మాట మీరాడు, తెలిసి చేశాడు. ఆకాను తను చేసిన ఒక్క దోష అపరాధం బట్టి తనకే కాకుండా తన కుటుంబానికి, తనకు కలిగిన పశువు ఆస్తి ఐశ్వర్యాన్నిటికీ కూడా నాశనానికి తెచ్చుకున్నాడు. ఈ రాత్రి ఉదయకాల వేళ ఈ మాటలు నీ నా జీవితంలో. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు దాకా భక్తుడైన సొలొమోను ఇది అయిన తర్వాత ఒకటి నేను తెలుసుకుంటేనే మానవ కోటికి అందరికీ చిరస్మరణ ఒక విధి అంట. ఏంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎండుతాయే. కాబట్టి ఆ ఒక్క భక్తిని మనము చేపడదాం. నా జీవితానికి ఆ భక్తి ముక్తిని కలిగింపచేస్తుంది. దేవుడి మాటలను మన మీనికిలో ఆశీర్వదింపచేయగాక. చివరిగా మరి వాక్యము కొరకు మరి చివరిగా దేవరమన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరు తెలుగులో చేస్తూ మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుని స్తోత్రాలు. నిన్న నేడు ఒక్కరితో దేవుడివి, వారం దేవుడివి, మార్చిందని దేవుడివి, ఆకాశ భాగవత పట్టణాలు వాడివి. నీ స్తోత్రాలైనా ఈ మధ్య మాతో కూడా మాట్లాడిన మీ వాక్యం పడిన స్తోత్రాలు. ఏ 4వ అధ్యాయం మార్చు ప్రకారం నీ భక్తి నీకు ఆధారం కాదా? 103వ కీర్తన 17 వచ్చిన ప్రకారం నిబంధనను గైకొని కట్టల ప్రకారం నడుచుకున్న వారు యెహోవా భయభక్తుల వారు దేవుని కృప ఆవరిస్తుందని చెప్పి మీరు వాగ్దానం ఇచ్చిన స్తోత్రాలు. పిల్లలకు నీవు దేవా కృపనిపించే దేవుడివి. దేవాటి కృపను కలిగిన వారుగా ఈ మధ్యాహ్న సమయంలో ఎందుకు పనికి రాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా దేవాన్ని రక్షించిన స్తోత్రాలు. దేవాకాన్ యొక్క జీవితము దేవుని భయభక్తుల కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో నిబంధన గైకోకుండా దేవ నష్టం తీసుకొచ్చుకున్న దాన్ని బట్టి
ఆయన కుటుంబీకులు దేవా ఇశ్రాయేలు వంశంలో లేకుండా పోయినాడు. అయితే దేవుని అందు భయభక్తి కలిగి ఆయన ఆకాశం ముందు కింద భూమి అందు ఈ దేవుడు గొప్ప దేవుడు మేము విన్నాము, మా గుండెలు కరిగిపోయని చెప్పి భయభక్తి కలిగిన సహోదరి తన జీవితంలో తద్వారా తన కుటుంబాన్ని రక్షించుకొని నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుటకు గొప్ప కృపించినారు. ఈ దినాన్ని కూడా మా భక్తి దేవ కరిగిపోయే దేవ మంచి వంటిది కాకుండా, మా భక్తి వేషం కలిగేదిగా కాకుండా మీ యందు నిజమైన భయభక్తుల వారంగా దేవా మీ యందు దాచబడిన వారుగా ఉన్నట్టుకు దేవా నిజమైన యథార్థమైన భక్తితో నడిచే వారుగా జీవించుటకు కృప ఇచ్చేయండి. దేవా యథార్థమైన భక్తి, నిజమైన భక్తి దేవా నిబంధనలు గైకునేదిగా ఉంటుంది, మీ కట్టల ప్రకారం నడుచుకునేదిగా ఉంటుంది. మా జీవితంలో గైకునేవారు గాను, నడుచుకునేవారు గాను, అనుసరించేవారు గాను, మాదికమైన జీవించేవారు గాను, ఇతరులకు దేవా మేము సాక్షివాహనులకు మాకు ప్రోత్సహించండి. దేవా మా కుటుంబాలను మీరు రక్షించుకున్నారు. దేవా మొదటగా దేవా కుమారయ్యకులు చెప్పిన రీతిగా మీరు యాజకుల కుటుంబంలో వచ్చినారు కాబట్టి మీరు యాజకులే అని సోదరుడు అరవింద్ గారు చెప్పినారని చెప్పి సాక్షి చెప్పినారు. అవును తండ్రి, మేము ఎందుకు పనికిరాని వారిని అయినప్పుడు కూడా మీ కృప ద్వారా మా గొప్ప రక్షణను పెంచి దేవ రాజులని యాజక సమూహంలో చేర్చి దేవ మమ్మల్ని పై వారిగా ఉంచున్నందుకు మీ స్తోత్రం. ఎప్పుడు పనికిరాని వారినైనా లోకంలో ఎక్కడో గ్రామాల్లో ఉంటూ దేవ మా జీవితాలు ఎప్పుడో ఉండాల్సి ఉంది. అయితే మీ కృప మీ దయ అంత గొప్పదైనా మమ్మల్ని దేవా మా పితల్ని మీరు ఎన్నుకొని రక్షించుకొని ఈ గొప్ప నిరీక్షణలోకి తీసుకొచ్చిన స్తోత్రాలు. దేవా ఎక్కడ ఉండవాలి మమ్మల్ని దేవ తీసుకొచ్చి మా పట్టణానికి ఈ పట్టణంలో కూడక మీ బిడ్డలుగా ఉండి మీరు ఆలోచనకు కనపరచుడుకు మాకు మంచి సహవాసం పడి స్తోత్రాలు. దేవంతమాది కాకుండా అందరూ పైవారిగా మమ్మల్ని నియమించుకునే స్తోత్రాలు. మేము కాదు దేవా, మా యొక్క భక్తి కాదు కానీ మీ కృపే, మీ కృప ద్వారా దేవామలను నడిపిస్తూ స్తోత్రం. మమ్మల్ని నడిపించి కాపాడినారు, పోషించినారు. దేవా మీ స్తోత్రాలైనా లేకమంటే కూడా మీరు కాపాడగలరు. ముందు జీవితంలో కూడా మేము ఆ పిల్లలము దేవాము సమస్త జనమును కూడా మేము సేవించేవారుగా ఇశ్రాయేలు మధ్యలో మేము దేవ అడయాలుగా దేవ ఉండుటకు కృప ఇచ్చి ప్రాస్తున్నాయినా దేవ సహాయం చేసి మీరు ఆ మయంపరచుకోండి. దేవ మా జీవితంలో ఎప్పుడు కూడా దేవ ఎటువంటి ఇచ్చైన స్వభావము కాకుండా దేవ గొప్ప స్వభావం వాళ్ళు ఉండకుండా తగ్గింపుతో దేవ పరిచయం చేసేందుకు ఆ ప్రోత్సహించండి. తగ్గింపుతో కలిగిన పరిచయం చేసి దేవ ప్రేమ చూపించి అనేక ఆత్మను రక్షించుకుంటూ కృపయించడం ప్రాస్తున్నాను. ఇట్టి ఆధిక్యత మేము కలిగి జీవించుటకు కనికరించండి. దేవాలయంతో చేసిన మీ స్తోత్రాన మీ వాక్యం ఇచ్చిన మీ బిడ్డల స్తోత్రాలు మీ బిడ్డను ఆశ్రయించండి. అనేక ప్రాంతాల్లో రక్షించుకోండి. అనేక ప్రాంతంలో దేవ బిడ్డను వాడుకొని అనేక ఆత్మను సంపాదించుటకు ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాను. ఇంతకు చేసిన మీ స్తోత్రాలిస్తూ మా రక్షకుడు మీ ప్రియమైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన మహిమగల నామములో ఈ కొద్దిన పండించిన పరమ తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూడా అలాగే కూర్చుందాం. చివరిగా మరి వందన సమర్పణతో అలాగే అంత్యాశీర్వాదముతో మరి కోరికను ముగించుకుందాం. మరి నాన్నగారు వచ్చి ఆ మాటలు చెప్పి అంత్యాశీర్వాదం చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సమయంలో మరి మనం ఆరాధనలో దేవదాసు మరి రూపారావు గారి మూలంగా యోగు గ్రంథంలోని 4వ అధ్యాయంలో 6వ వచనం ద్వారా మనతో మాట్లాడి చక్కని మరి ఉపదేశం మనకి ఇచ్చారు. ఆ యొక్క వాక్య ఆధారములతో మనమందరం కూడా మరి ప్రార్థన ఆరాధన ఆత్మ కలిగినటువంటి వారమై ఉన్నాము. ఇద్దరు మన సమయం సాగు కనుక ఇద్దరు సహోదరులు మరి బహిరంగంగా ఆరాధన చేశారు. తరువాత మరి బావమరిది ప్రభాకర్ రావు మచ్చట పాలు సేవకుపై చేస్తున్నటువంటి దేవ సేవకుల ద్వారా మనం మరి వాక్యోపదేశాన్ని
పైవాడుగా ఉంటావు కానీ పెద్దవాడుగా లేక కలగా ఉంటావు కాగా ఉంటావు అనేటువంటి యొక్క రాహాబు విషయములు మన చక్కని ఉపదేశం మనం విన్నాం. మరి ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి అనేటువంటిది అక్కడ మనం మొట్టమొదట్లో యోగు గ్రంథంలో చూసినటువంటి ఆ వాక్యాధారంతో ఈ యొక్క ఆశీర్వాదములు అన్నీ కానీ ఈ భక్తి ఈ గురించినటువంటి కార్యములన్నీ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్నీ సమకూరుస్తాడనేటువంటి కార్యాలు మనము ఇప్పుడు ధ్యానించినటువంటి యొక్క ఉపదేశం ద్వారా మనం విన్నాం. కాబట్టి ఇప్పుడు నేను మరి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మనకు చెప్పడానికి లేదు. ఒక 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత మరి నేను ఒక 5 నిమిషాలు కొన్ని మాటలు చెప్తాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను వారితో చేయు నిబంధన ఇదే, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి ఉన్న మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాక్యం కూడా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం కూడా చెప్తాను. హెబ్రీ 2:13. నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఈ దినము నేను ఆయన నమ్ముకున్నందువలన దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి పిల్లలు మేమందరం కూడా మా తల్లిదండ్రులకు 3 మండలములను మా పెద్దన్న మరి ఆయనకి ఇప్పుడు వయస్సు 85, మా కృపన్నకు ఇప్పుడు వయసు 82, నాకు వయసు 78. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మరి మా కుటుంబం 3 కుటుంబాలు దేవుడు చేసినటువంటి కార్యం అవి ఎంత గొప్పవో వాటిని వివరించే దీనికి అన్నిటికీ కారణం ఒకే ఒక కారణం మరి చెప్పాలి. మా తల్లి ఆమె నామకార్థ క్రైస్తవురాలి, ఆమె పెద్ద విశ్వాసి కాదు. అయితే కూడా గంటల తరబడి ఆ ప్రార్థన ఏదో ప్రార్థన కాదు, ఆమె తెలిసిన ప్రార్థన. ఆమె కన్నులతో ఏమైతే చూస్తుందో, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఆమె నివాసం చేస్తున్నదో ఆ భయంకరమైనటువంటి ఆ కార్యాలను మనసులో పెట్టుకొని ఆమె ఎన్నిసార్లు చేసినా, ఎన్ని గంటలు చేసినా పదే ఈ మాటలనే పలుకుచు. అంటే ఆమె ఇక్కడ మీకు ఎవరికి తెలియదు కాదు తెలుసు, ఆ యొక్క వేమలపాడు ఆ గ్రామం తాగుబోతు, పచ్చి వ్యభిచారులకు, దొంగతనములకు, చిచ్చుబోతులు, తాగుబోతులు, దొంగతనాలు, ఇలాంటి పరిస్థితులు కలిగి ఆ యొక్క ఆ వాతావరణ పరిస్థితులు ఆమె చూస్తూ, అయ్యా నేను నా యొక్క నేను మునిగి తేలుతూ ఉంటున్నటువంటి సందర్భంలో నా యొక్క ఈ 3 ఈ బిడ్డలు నా ఒడ్లో మీరు భిక్షం వేసావు తండ్రి, నాకు వేసినటువంటి ఈ 3 భిక్షలు, ఈ 3 బిడ్డలు ఇది నా కళ్ళ ముందు నేను చూస్తూ, నేను ఏ వాతావరణ పరిస్థితిలో ఉన్నాను, ఆ యొక్క ఆ మాలిన్యం, ఆ పాప మాలిన్యం ఈ 3 బిడ్డలకు అందుకోకుండా మీరు ఎక్కడ సాధ్యం, మీ మార్గాల్లో, మీ భయంలో, మీ భక్తులు బిడ్డలు
ఇదే గంటలు చేసినా కూడా చెప్పాను ఏడ్చి అంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనసులో పెట్టుకొని ఆ కళ్ళు ముందు ఎప్పుడు కట్టుకుంటాము వాటి మనసులో పెట్టుకొని ఇలాంటి పరిస్థితిని మరి గురి కాకూడదని చెప్పేసి ఇంకా అదే ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఈరోజు మరి మా ముగ్గురు అనంతపురం మా దేవస్థానానికి 1962 ఆయనకు పెళ్ళి అయిపోయింది. తర్వాత మా పుత్రులకు 65లో పెళ్ళి అయింది. నాకు 70లో పెళ్ళి అయిపోయింది. మరి మా ముగ్గురు భార్యలు ఇప్పుడు వారి లోకయాత్రను ముగించుకొని వారు ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. ముగ్గురు మరి భార్య లేనటువంటి వారమై మరి పిల్లలు కుమారుడు కోడలు మనవులు మనవరాలు కుమార్తెలు అల్లుడు మనవరు ఇది మా తల్లి గర్భసంతానమైనటువంటి ఈ ముగ్గురు కుమారులు కోడలు మనవులు మనవరాలు అందరూ 71 మంది. ఈ 72 అనుకుంటా. ఈ 72 మంది కుటుంబాలు అందరం కూడా ప్రభులో ఆనందపడుతూ ఉంటున్నారు. ఈ ధన్యతను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మనం ధ్యానించినటువంటి మరి దైవసేవకుడు ఉపదేశించినటువంటి ఆ యొక్క వాక్యంలో కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క యెషయా-గ్రంథం 51 కానీ ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13 ఇవన్నీ కూడా ఈ యొక్క మా కుటుంబానికి ఆధారమైనటువంటి కాబట్టి దేవుడు ఇట్లు ఈ రీతిగా మమ్మల్ని మా బిడ్డలను ఆశీర్వదించి అందరం కూడా ప్రభువు ఒకవేళ మాకు లోకరీతిగా శరీర రీతిగా కష్టాలు నష్టాలు ఇబ్బందులు కుటుంబాలు బాధలు కొన్ని విధమైనటువంటి సమస్యలు ఎన్నో కూడా వచ్చి ఏమున్నా ఈ యొక్క సంతోషము చెప్పశక్యము మహిమాయుక్తమైనటువంటి గొప్ప సంతోషం ఆనందం మా కుటుంబాలు మేము ఆనందిస్తున్నాం. కాబట్టి మరి వీటన్నిటిని నేను మనసులో పెట్టుకొని నాకు దేవుడు మరి నాకు ఒక పాట అంటే అది మామూలుగా వేసన గారు పాడిన పాటలో ఆ పాట సాయి తీసుకొని నేను ఒక పాట రాశాను. ఆ పాటలో చివరి మొదటి చరణం పాడతాను. ప్రభువా నీలో మేము జీవించుట, ప్రభువా నీతో మేము కలిసుండుట, ఇది నీ కృపామక భాగ్యమే మా ఎడల, ఇది నీ దయావాత్సల్యమే, ఇది నీ కృపామక భాగ్యమే మా ఎడల, ఇది నీ దయావాత్సల్యమే. ప్రభువా నీలో మేము జీవించుట, ప్రభువా నీతో మేము కలిసుండుట, సంగీతముగా మారిక ఎట్టి సునామీ శ్రమలైనను, సంగీతముగా మారిక ఎట్టి సునామీ శ్రమలైనను, సమసిపోయగా నీ నామస్మరణలో, సమసిపోయగా నీ నామస్మరణలో, సంతసించగా మా మనసింతగా, సంతసించగా మా మనసింతగా, ప్రభువా నీలో మేము జీవించుట, ప్రభువా నీలో మేము నీతో మేము కలిసుండుట, నీలో దాచితివి మా
మాకై నిత్య సంతోషమును నీలో దాచితివి, మాకై నిత్య సంతోషములు నీలో నిలిచి ఇట్టి కృపలను భావిస్తూ, నీలో నిలిచి ఇట్టి కృపలను భావిస్తూ నీతోనే చుటకై నీతోనే నీలో మేము జీవించుట, నీతో మేము కలిసుండుట, ఇది నీకు మహ భాగ్యమే, మాయగా ఇది నీ వాత్సల్యమే. కాబట్టి ఆయన యొక్క కృప ద్వారా ఆయనలో జీవించడం అనేటువంటిది మా కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మహా గొప్ప భాగ్యం కనుక ఈ భాగ్యము ఆ దేవుడు మా బిడ్డలకందరికీ ఇచ్చి ఈ ఆయన కృపలో కాపాడుతూ ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయాల్సినటువంటి ఇంకొక విషయం ఏమిటంటే, మరి ఇక్కడ మా రెండవ కుమారుడు మ్యాథ్యూస్ అబ్బాయి మరి మా ఇంట్లో నుంచి సొంత ఇంట్లో నుంచి తల్లి గారు వచ్చి ఇక్కడ కాపురం ఉండబట్టి 13 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రాంతంలోనే 13 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాడు. ఏదో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మరి ఆ కుమారుని పోషించుకుంటూ వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాలు చూసుకుంటూ మరి జోషమ్మకు అక్కడిక్కడ మందిరానికి వెళ్తున్నారు. అటు సందర్భంలో ఈ ప్రాంతంలో మరి ఈ యొక్క ఇంటి యజమానుడు డాక్టర్ గోపాల్ దాస్ అని ఆయన అన్యుడుగా ఉండి ప్రభు నమ్ముకొని రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్గా ఉన్నాడు. డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సహోదరు కూడా మరి గవర్నమెంట్ టీచరు. వారు మన రాజ్యవశమాకు వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ యొక్క సహోదరుడు చాలా మంచివాడు. ఆయన చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదు, నాకంటే చిన్నవాడు ఆయన. అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రిజైన్ చేసి ఆయన ఉత్సాహం కలవాడు, దేవుడు సేవ చేయాలని ఒక మంచి ఉత్సాహం కలవాడు. నా బోటు బాగా ఉత్సాహంగా పనిచేసే వాళ్ళను సమకూర్చుకుని డబ్బు ఖర్చు పెట్టి అక్కడ దేవుడు సువార్త తనిగా చేసి ఆత్మ కొరకై సేవ ఖర్చు పెట్టి సేవ చేయించేవాడు. అటువంటి వాడు ఆ యొక్క సహోదరుడు మరి ఎంతో ఈ యొక్క ఇంటిని కట్టుకునే స్థలంలో ఈ ఇంటి పైన ఈ మందిరం ఏర్పాటు చేసుకొని తన కుటుంబంతోనే ప్రారంభించుకొని ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడు. తర్వాత కొన్ని సందర్భాలు ఆయనకు సరైనటువంటి పరిస్థితులు లేక ఆయన ఎంతో మరి మరి నేను ఉద్యోగం మానుకొని దేవుని సేవకు వచ్చి కూడా పోయింది లేకపోయింది అని చెప్పేసి గొప్ప పడుతూ బాధపడుతూ అట్లా వాళ్ళు చూస్తారు. ఆ సహోదరి మాత్రం ఉద్యోగం చేస్తున్నారు. దాంతో మరి కుటుంబం నడుచుకుంటున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళి పెద్ద కుమార్తె పెద్దలు అక్కడ సింగపూర్లో ఉంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ చిన్న కుమార్తె చిన్నల్లుడు, తన కుమారుడు కోడలు వాళ్ళ 2 కుటుంబాలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇట్లా సందర్భంలో 2023లో సెకండ్ వేలో అంటే రెండోసారి వచ్చినటువంటి కరోనా సందర్భంలో ఆ సహోదరుడికి కరోనా సంబంధించింది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా సంబంధించింది. ఆ తర్వాత పాపం ఆయన కరోనా సందర్భం వచ్చినప్పుడు ఎంతో మంది మనుకున్నారు, అందరూ బతికే ఉన్నారు ఈరోజు చాలా మంది. అయితే ఆ సహోదరుడు ఇష్టం మనలో మనం చెప్పడానికి దేవుని మీద మనకు వార్త చెప్పలేము. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సహోదరు కూడా ఇంకో ఉద్యోగాన్ని తీసుకొని వాళ్ళని చేసి తన కుమార్తెతో అక్కడ వెళ్ళిపోయాడు. ఇక్కడ సొంత అంటే ఆ సహోదరు యొక్క సిస్టర్కు వాళ్ళ కుటుంబానికి ఇక్కడ రెడ్డికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా మన అబ్బాయి
మ్యాథ్యూస్ ఇక్కడ పాత్రలు ఉన్నాడు కనుక ఆ అబ్బాయికి బాగా వాళ్ళు ఇది బాగా పరిచయం అప్పటి నుంచి కూడా. ఆ తర్వాత ఇది ఖాళీ కూడా ఇంత ప్రయాసపడానికి ప్రయత్నం చేసినంత ఈ అబ్బాయికి తెలుసు, నాకు కూడా తెలుసు. నన్ను కూడా సేవకు సంసారం తీసుకుపోయాడు ఆయన. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఈ అబ్బాయి ఈ విషయాన్ని తెలుసుకొని ఈ ఖాళీ ఉండని చెప్పేసి ఇప్పుడు మా అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో నాకు సంతోషం ఏంటంటే మ్యాథ్యూస్ విషయంలో ఆ అబ్బాయి చిన్న వయసులో అంటే నడవబెట్టిన తర్వాత నడవడంటే రెండేళ్ళు నడుస్తారు కదా పెట్టిన బాగా. ఇక 3 ఏళ్ళ నుంచి నాతో అన్ని స్థలాలు నేను అక్కడెక్కడ పోతున్నాను, ఆంధ్రప్రదేశ్ కానీ ఆ తమిళనాడు కూడా ఎక్కడ పోయి నాతో కూడా సేవలు వచ్చేవాడు, బాగా వాయిద్యాలు వాయించేవాడు, బాగా పాటలు పాడుతున్నాడు, బాగా మంచిగా ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు అన్నమాట. ఒక సందర్భంలో గన్కోట్లు మీటింగ్ జరుగుతూ ఉంటున్నాను, స్పెషల్ మీటింగ్ జరుగుతుంటే ఇట్ని చిన్నపిల్లలన్నీ పక్కన కూర్చొని బాగా వాయిద్యంగా కంచెలు పడతా మరి ఉన్న పాట పాడతాను. ఆ తర్వాత పిలుపు గారు వాక్యం చెప్తా ప్రసంగం చేస్తా ఏదో ఉదాహరణ ఎగ్జామ్స్ తీసుకొని ఆ ఎగ్జామ్స్ తెచ్చి చెప్తా ఈ అబ్బాయి కాబట్టి అని చెప్పేసి ఆ అబ్బాయి విషయం అంతా వర్ణించి చెప్పి ఆ తర్వాత మంచి సేవకుడు అవుతాడు, మంచి బిడ్డ ఇట్ట ఉండాలి పిల్లలని చెప్పేసి కొంత బాగా వివరంగా చెప్పాడు. అప్పటి నుంచి నాకు సరే ఈరోజు ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నా అంటే ఆయనే కాదు ఇంకా నేను పోయిన స్థలాలన్నింటిలో కూడా ఈ అబ్బాయిని ఎంతో మెచ్చుకున్నటువంటి సేవకులు ఎంతోమంది అంటే పిలుపు గారు పర్టికులర్గా మీరు అందరికీ తెలుసు కనుక పిలుపు గారిని అని చెప్పాను. ఇంకా చాలా స్థలాలు ఆంధ్రాలో కానీ చాలా స్థలాలు నాతో స్వార్థకు వచ్చాడు. తమిళ బుద్ధురాము ఆల్మోస్ట్ తీసుకొని మంగళాపురం ఉంటే అక్కడికి కూడా పోయాడు తీసుకొని అక్కడ కూడా నాతో పాటు ఇచ్చాడు. అంతా అక్కడ పోయిన కాడంతా కూడా ఈ అబ్బాయి గురించి బాగా పొంగిపోయేవాళ్ళు అన్నమాట. ఆ అబ్బాయి యొక్క విషయం గురించి ఈరోజు ఈ దినము కేవలము ప్రభు యొక్క అనాది సంకల్పం తీర్మానం బట్టి ఈ స్థలం ఇప్పుడు అక్కడ ప్రారంభించి పోయిన సంవత్సరము జూన్ నెలలో ప్రారంభించాము. జూన్ నెల నుంచి మేము ప్రేక్షలు ఇక్కడ జరిపిస్తూ ఉన్నాము. ఈ జూన్ నెల నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇంతవరకు దాకా మరి దాదాపు 6 దాటి 7 నెలలు అనుకుంటాము. ఈ 6-7 నెలల నుంచి కూడా ఇక్కడ నేను అనేక మందిని దేవుడి సేవకులు నాతో పాటు పరిచయం వచ్చేటువంటి సేవకులను తీసుకొచ్చి ఇక్కడ పరిచయం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడి వాళ్ళందరూ కూడా ఇక్కడ దేవుడి యొక్క గొప్ప కార్యం అద్భుత కార్యం దొరుకుతుందనేటువంటి మాటలు వాళ్ళందరూ. కాబట్టి ఈరోజు మ్యాథ్యూస్ మరి రూబీ వారికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు మరి జాన్ వెస్లీ ఈ బిడ్డలను ఇక్కడ సాక్షులుగా పెట్టుకొని మరి ఈ కార్యం ప్రారంభించబడింది. మీరందరూ కూడా ఈ విషయంలో కూడా ప్రార్థన చేసి మరి రాగలిగినటువంటి సందర్భాల్లో మీరు కూడా వచ్చి ఈ యొక్క మరి ఈ సంఘ కార్యక్రమాలను కలుసుకొని ఉత్సాహంగా మీరు ఇక్కడ ఉత్సాహపడుతున్నట్టు మనవి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనందరము కుటుంబస్తులుగా ఈ స్థలంలో చేరి ఇటువంటి మరి నా భార్య చనిపోయినటువంటి ఆ యొక్క జ్ఞాపకార్థ కూడికను జ్ఞాపకం మధ్యలో ఉంచుకొని మనం ఇక్కడ కూడుకోవడం అనేది దేవుడి యొక్క గొప్పే. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ దేశం రాబో దినముల్లో ఇది ఆరాధన మందిరంగా మార్చబడి అనేకులు రక్షించబడి ఇక్కడ ఆరాధించేటువంటి ఆరాధికులుగా కూడి దేవుడి కార్యం జరుగులాగున ఈ విషయం మీరు భారంగా ప్రార్థించవాలని అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ కూటమిని ఇక్కడ సమకూర్చబడింది. కాబట్టి మీరందరూ ఈ విషయం ప్రార్థించి దేవుడి మాటలు మంచిది. మనమందరం బంధువులుగా కూడుకోవడం కూడా చాలా సంతోషం. మరి మ్యాథ్యూస్ విషయంలో దేవుని కృపే. ఎందుకంటే తను చిన్న వయసు నుంచి కూడా ఎంతో దైవికంగా వాళ్ళిద్దరూ చింతల్లి వాడు
ఆంధ్రాకి వస్తే మేమైతే అంటే మన బిడ్డలు కాబట్టి వాడు అన్నట్టు కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు ఉండొచ్చేమో, కానీ నేను గొప్పగా చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ వస్తే మేము వాళ్ళిద్దరిని దొరలాగా చూసుకునేవాళ్ళం. వాళ్ళ డ్రెస్ వేసుకొని వాడు కంజర కొడుతూ నిస్వార్థకు వెళ్తే ప్రజలందరూ వాళ్ళకి వెళ్ళి చూస్తుండేవాళ్ళు. దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. సంతోషం, చాలా చాలా సంతోషం. ఒక సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే సేవ అనేది, పరిచర్య అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శారీరకంగా, 2 ఆత్మీయంగా. శారీరకంగా చూస్తే కష్టము, నష్టము, అవమానాలు, నిందలు, శ్రమలు, బాధలు ఎన్నో ఉంటాయి, తాలుకోవాలి. రెండవది ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం బహు జాగ్రత్తగా, కేర్గా ఉండటానికి సిద్ధపడాలి. ఇది చాలా 2 ఎద్దులు ఏ విధంగా కాడి ఎత్తుకొని పొలం దున్నటానికి తన కాళ్ళను బలముగా, శక్తి వంచన లేకుండా దున్నాలి. దున్నితే కానీ అవి చాలా ఆ పేర్లు లేసి, అది మీరు కీర్తనలు 65 ఇంటికి వెళ్ళి చదువుకోండి, అక్కడ ఉంది. ఆ పెడ్డలు లేస్తాయి, అక్కడ వానజల్లు చేత సదం చేయబడి, పొదం చేయబడి, అక్కడ విత్తనం వేసి మొలిసి పెద్దదైతే యెషయా 27:7 ప్రకారం, యెహెజ్కేలు 31:6 ప్రకారం స్థానం ఉంది, చెట్లు ఉంటాయి, ఫలాలు వస్తాయి. అది నేను చెప్పే మాట ఏంటంటే, మ్యాథ్యూస్ తన భార్య వారిరువురు కూడా ఈ పనికి, పరిచర్యకు ఇష్టపడ్డారు కాబట్టి ఈరోజు వారిరువురిని కూడా సేవకులుగా అభిషేకిస్తాము. ఎందుకంటే మేము సేవకులు ఉన్నాం కాబట్టి వారి కొరకు ప్రత్యేకంగా నూనెసి ప్రార్థన చేస్తాం. దానికి ముందు మ్యాథ్యూస్ వచ్చి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. ఈరోజు మనమందరం ఇలాగ కూడుకోవటం, ఇలాగా బంధుమిత్రులుగా రావటం అనేది మాకెంతో సంతోషకరంగా ఉంటుంది. అదేవిధంగా నిన్న వాక్య ప్రకారము తరతరములు అన్నమాట. మన పిల్లలు తరతరాలు దేవునికి చాటి చెప్పేవారు ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పరీక్షను బట్టి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలము మాకెంతో చాలా నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. రోమియోలకు 8వ అధ్యాయము 28 చెప్పబడిన రీతిగా 8:28 దేవుని ప్రేమించే వారి కనుక ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది ఎరుగుతాం. ఎందుకనగా చూడండి 31లో ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. చూడండి ఇక్కడ దేవుణ్ణి మనము గణపరిచినట్లయితే, దేవుణ్ణి కొరకు మనం జీవించినట్లయితే ఆయన కార్యాలు మన మూలంగా ఆయన కార్యాలు చేస్తారని వాక్యం సెలవుస్తుంది. కనుక ఈ వాక్యాన్ని నా నిజ జీవితంలో నేను ఇప్పుడు ఎరిగాను. నేను దేవరాము మేమిద్దరము కలుసుకొని, మేము వ్యక్తిగతంగా కలుసుకొని మేము మాట్లాడుకున్నప్పుడు నా ఈ విధంగా అక్కడ బ్రదర్ గోపదాస్ అంకుల్ ఇల్లు ఉన్నది, ఆయన ఇప్పుడు లేడు, తెలుగు మహిమలో ఉంటున్నారు. అక్కడ మనం కూడుకోవటానికి స్థలం పైన షెడ్ ఉంది, అక్కడ షెడ్ ప్రార్థన చేయడానికి జరుపుకోవటానికి మనం ఎట్లా ఎవరిని కలవాలా అంటే, నాకు ఇక్కడ వచ్చి ఎవరు తెలియదు, గోపాలదాస్ అంకుల్ మట్టికే తెలుసు అనమాట. కానీ ఆయన లాక్డౌన్ టైంలో ఆయన చనిపోయారు. ఆ లాక్డౌన్ టైంలో, భయంకరమైన లాక్డౌన్ టైం కూడా నేను ఎట్లయినా ఆయన కలవాలని బయటికి వస్తేనే ఇంకా పోలీసు వాళ్ళు కర్రలు పట్టుకుని లోపలికి తిరుగుతూ ఉంటారు అనమాట. అటువంటి సమయాలు ఆ రోజుల్లో, అటువంటి దినాల్లో కూడా నా అంకుల్ నేను ఎట్లయినా చూడాలా,
అని దాక్కుంటూ ఆ ఇంటికి వచ్చి చూశాను. చూసిన తర్వాత ఆంటీ వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ నేను మాస్క్ వేసుకొని ఎవరు చూడటం వల్ల ఎవరు వచ్చారు ఏందని ఎక్కడ తెలియదు. ఎవరో ఒకరు మందిరానికి వచ్చారులే, బైబిల్ పెట్టుకొని వచ్చారు, చూశారులే అని అనుకుంటుంటారు, కానీ ఎవరో నేనని తెలియదు. ఆ విధంగా చూసి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి నాకు ఆలోచన అనమాట. అంకుల్ ఆయన అంత్యోక్య ప్రార్థన మందిరంలో ఆయన సేవ పరిచయలో ఉన్నప్పుడు ఆయన అక్కడికి నేను కూడా అక్కడ వెళ్తున్నప్పుడు ఆయన రోజు నేను డ్రాప్ చేయను, పికప్ చేయను, ఇలా నేను తీసుకుంటూ వచ్చేవాడిని. అప్పటి నుండి నాకు ఆయన కొద్దిగా సన్నిహితంగా పరిచయం ఉండేవాడు. అంకుల్ నన్ను ఎక్కువగా మెచ్చుకుంటాను, ఎందుకంటే ఆయన వాక్యాన్ని నేను ఎక్కువ బాగా డీప్ గమనించి ప్రశ్నలు వేస్తూ ఉంటాను. ఆయన బాగా నన్ను మెచ్చుకొని వచ్చినప్పుడు, బ్రదర్ అంత పెద్ద అయినా కానీ నన్ను బ్రదర్ అంటాడు. బ్రదర్ నీకు మట్టుందా బ్రదర్, నేను కరెక్ట్గా కేకరింగా విరామకి అంటాడు. అంటే ఆయనకు సంతోషం అది. ఆ విధంగా అటువంటి మా ఐక్యత అట్లా పెరిగి దాని తర్వాత ఆయన లాక్డౌన్ టైం మహిమ చేసిపోయిన తర్వాత ఇక్కడ ఎట్టయినా ఇక్కడ మనం ప్రేయర్ జరిపించాలా అని నాకు ఆలోచన కలిగినప్పుడు ప్రార్థనలో పెట్టినప్పుడు నేను దేవరమన్న మాట్లాడుకొని ఇద్దరము కలుసుకున్నప్పుడు అన్న చెప్పాను, నేను మాట్లాడతాము ప్రార్థనలు పెట్టి అని. దాదాపు ఒక 3-6 నెలల దాకా మేము వెయిట్ చేసి జోష్మాలో ఉన్న సంఘ పెద్దలతో ఫస్ట్ మొట్టమొదటి రాజా బ్రదర్తో చెప్పారు. దాని తర్వాత రాజా వచ్చి బ్రదర్ రాజన్ భాస్కర్ కూడా చెప్పిన తర్వాత ఆయన వాళ్ళకి పరిచయం అనమాట, బాగా పరిచయం వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు అక్కడ మాట్లాడిన తర్వాత ఈ విధంగా అడుగుతున్నారు ప్రార్థన చేసుకోవటానికి వాళ్ళ అన్న తర్వాత వాళ్ళు చాలా సంతోషం మాకు అని వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా వెంటనే ఇస్తామని కాకుండా వాళ్ళు కూడా దాదాపు ఒక 2 నెలలు వెయిట్ చేశారనమాట. ఎట్లా అయ్యిందని వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము అప్పటి నుండి అడుగుతూ ఉన్నాం, ఎట్లా ఏమైనా చెప్పారేమని జవాబు వచ్చింది వాళ్ళ దగ్గర నుండి అని వెయిట్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత వాళ్ళు ఉన్నట్టు ఉండి అంకుల్ ఇది మారిగా మేము వచ్చి ఏమనుకున్నామంటే ఒక 5,000 రెంట్కి, ఒక 10,000 రెంట్ అనగా మనం తీసుకుని ప్రార్థన జరుపుకుందామా అట్లా అనుకున్నాం. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మేము రెంట్కి అంత వద్దు, ఉచితంగానే మీరు ప్రార్థన చేసుకోండి. గొప్ప దాసకులు ఇక్కడ ఈ స్థలంలో ఆయన ప్రార్థన జరిగించిన స్థలం కాబట్టి మీరు ఉచితంగానే ప్రార్థన జరిగించుకోండి అని ఆంటీ వాళ్ళు కుటుంబంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రార్థన జరిపించుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. వచ్చి దాని తర్వాత వచ్చిన తర్వాత ఇంకా రాజన్ భాస్కరుడు మా దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ నాకు దేవరు మనకి చెప్పిన తర్వాత ఒకరోజు వచ్చి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ ఆంటీ వాళ్ళ చెల్లి కుటుంబము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒక తాళము పైన వాళ్ళకి తాళం ఇచ్చేయండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు అన్నారు. ఇక్కడ మేము స్థలము ఇక్కడ వచ్చి చూసినట్లయితే చాలా దాదాపు చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడంతా. అంటే దాదాపు ఒక 2-3 సంవత్సరాలు అట్లా క్లోజ్లో ఉండేలాకే ఒక భయంకర దుమ్ము, ఏదో ఒక మంచి వస్తువులు కూడా పాడైపోయి అన్నీ భయంకరంగా ఉన్నది స్థలం అంతా. దాని తర్వాత ఇంకా అప్పుడు క్లీన్ చేసుకొని మేము ఇంకా అప్పటి నుండి ప్రార్థన చేయడానికి ఒక డేటు అడిగేలాక రాజన్ భాస్కర్లో డేట్ వచ్చి ఆయన ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. ఆదివారం సాయంకాలం స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు నుండి ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నప్పుడు వాళ్ళు మేము ఒక 2 నెలలు జరిగిన తర్వాత కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ చెల్లి కుటుంబం కూడా వాళ్ళు కూడా గాలి చేయాలని వాళ్ళు వెళ్ళిపోతున్నాము, గాలి చేయాలని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మా ఆంటీ వాళ్ళకి ఒక ఆలోచన, ఎట్లా చేద్దాము మనము ఇక్కడ ఇంట్లో ఎవరేమి ఉండటం లేదే, వాళ్ళు సండే వచ్చి ప్రేయర్ చేసుకుంటారు, మళ్ళీ తాళం వేసిపోతారు, ఇవన్నీ ఎట్లా చెట్లు ఉన్నాయి ఇల్లు చూసుకోవాలా, మనకి మంచి
మంచిగా అక్కర కలిగిన వాడు కావాలా, మన బాధ్యత కలిగిన కావాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను ఒక రాజభాష అంకుల్ దగ్గర ముందుగానే ఒక మాట చెప్పాను. అంటే ఈ ఇల్లుని కాదు, ఎక్కడన్నా ఇప్పుడు క్రైస్తవులు అయితే మేము ఉంటున్న ఇల్లు హిందూస్ ఇల్లు, బైకర్ విగ్రహాలు, అన్ని ఫోటోలు ఉంటాయి. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క ఫోటో, అలాగా ఫోటో ఉంటాయి. అటువంటి ఇళ్ళల్లో మేము ఉంటున్నాము. కానీ దేవుడు మాకు మంచి ఇల్లు ఇస్తారని మేము ఆలోచిస్తూ అంకుల్ దగ్గర ఒక మాట అన్నప్పుడు, అవునయ్యా సరే ప్రార్థన చేద్దాం ఈ విషయంలో అన్నాడు అని ఆయన ఆమె దగ్గర ఒక మాట చెప్పినట్లు ఉన్నారు. చెప్పి దాని తర్వాత మా ఆంటీ వచ్చి ఆంటీ ఉన్నట్టుగా ఉంది. ఒకరు సండే ఈవినింగ్ వచ్చి వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళు ఇద్దరు, మేము ఒకరోజు మీ ఇంటికి వస్తాము, మీ ఇల్లు చూడాలా, మీరు ఎలా ఉన్నారు ఏందని చూడాలని అన్నారు. సరే రండి అంటే మేము వాళ్ళని చాలా అనుకుంటా ఉన్నాం. అంటే ఒక 2 నెలలు ఉండేది, దాని తర్వాత అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు కూడా సండే రండి అని ఆహ్వానించినప్పుడు వాళ్ళు సండే ఈవినింగ్ మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మా పరిస్థితులు అన్నీ గమనించి చూసిన తర్వాత వాళ్ళకి ఏదో మనసులో పడ్డది. మనసులో పడి వాళ్ళు మీకు మా ఇంట్లో ఉండటానికి మీకు ఆశ ఇష్టమేనా అన్నారు. అక్కడే ఆ ఇంట్లో ఉన్నప్పుడే. ఎందుకంటే ఎట్లా అంటే అట్లా కాదు, మీరు మీ ఇల్లు ఇంత బాగున్నది, మాకు అంత ఇల్లు అంత బాగుంటుందో, మీకు ఇష్టమేనా, మీకు ఇష్టమైతే ఓకే మాకేం లేదు, మీరు వస్తే మాకు బాగుంటుందని ఆమె మనస్ఫూర్తిగా చెప్పడంలో మాకెంతో భయంకరంగా అది చెప్పలేని సంతోషం అన్నమాట. అంటే మేము వచ్చి ఇక్కడ రెంట్కు వస్తే ప్రార్థన జరుపుకుంటామని అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో మీరు వస్తే బాగుంటుందని వాళ్ళు ఆశ మనస్ఫూర్తిగా అంటంలో మాకెంతో సంతోషం అనిపించింది. కనుక ఆయన కార్యాలు మనకి అందరిగా ఉంటారని నాకు దేవుడు నాతో మాట్లాడాడు. కనుక ఆ దినము ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ మాతో సంతోషంగా ఇంటికి మీరే రావాలా, మీరే ఉండాలా అని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇవ్వటము. మీరు అక్కడ రెంట్కి ఎంత తీస్తున్నారో దానికంటే తక్కువ అన్న మనసుతో అదే ఇంట్లో మీరు రండి అని సంతోషంగా వాళ్ళు ఇవ్వటం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి కనుక ఆయన కార్యాలు మనకి చెప్పనా సఖ్యం కానివి. మొత్తం 6:20 సవిస్నీతిగా మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎదుర్కొన్నట్లయితే అటు తర్వాత మనకి అన్ని దేవుడు అనుకరిస్తాడు అన్న వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చాడు. కాబట్టి ఈ పరిచయ నిమిత్తమై మీరందరూ మన కుటుంబస్తులందరూ వ్యక్తిగతంగా ప్రార్థించండి. రాబో దినంలో దేవుని మహిమకరంగాను బలంగా జరిగినట్లుగాను మీరు ప్రార్థన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మీరు అలాగే కొంచెం వెనక్కి వెళ్తే వాళ్ళిద్దరూ ఇక్కడ వచ్చి మోకరిస్తారు. సేవకులంగా మరి అన్న వాక్యం చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఒకరు చదవండి. సమూయేలు మొదటి పుస్తకం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. చిన్నగానే చదువు. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకించెను. ఇది ఘనతకు సాదృశ్యం,
దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదికి ఆహ్వానించటం ఒక గొప్ప ఘనతగా ఉంది. మరి ఆ మాటను ఆధారం చేసుకొని ఈ దినము సహోదరుడు మాథ్యూస్, సహోదరి రూబీ వారి ఇరువురిని దేవుని యొక్క పనికై, పరిచర్య కొరకై ప్రభు ఇచ్చిన మహిమార్థమై ఈ యొక్క మన కుటుంబ సమేతముగా వారిని కూడా దేవుని సేవకులుగా, పరిచారకులుగా అభిషేకిస్తాం అన్న. కృపగల పరిశుద్ధ ప్రభు, మహాగణ మహోన్నతుల పరిశుద్ధ నీ దయపాల మా ప్రభు, మా తండ్రి, మీ యొక్క దాసులుగా దైవ సేవకుడిగా మేము మా హస్తాలు నిర్బంధించి అభిషేకిస్తున్నాం. పరిశుద్ధ ప్రభు, చిన్న వయసు నుండి నీ పరిశీలనలో వాడబడిన నీ దాసులు ప్రభు మరి ప్రత్యేకంగా ఒక పరిచర్య చేయడానికి ఒక సంఘం సహవాసం ఒక భద్రత లేకుండా ఇప్పుడైతే నా తండ్రి ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా మీరు ఆశ్చర్యంగా ఒక సంఘాన్ని ఇచ్చారు. దాని కొరకు ఈ బిడ్డను మేము అభిషేకిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం, మేము చేతులు పెడుతున్నాం. తండ్రి నేను మీరు అర్థంగా మార్చడాన్ని అభిషేకించండి ప్రభావం. మా తండ్రి మరి భారతను అభిషేకించాం. అనేక మంది సహోదరులు, మరి అనేక మంది బంధువుల్లో గొప్ప గొప్ప వారి మధ్యలో ఆ చిన్న బాలుని మీరు మరి దాడిగా అభిషేకించినప్పుడు ఆ నాటి నుండి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినట్టుగా ఇది నుండి బిడ్డ మీదకి మీ ఆస్థ అభిషేకం వచ్చి మీ కృపను గురించి ఈ పరిశీలనలో నమ్మకంగా బలమైన సాధనంగా వాడుకొని అనేక ఆత్మను రక్షించబడడానికి కృప చూపించమని ఈ ప్రాంతంలో మీ దాసులను మీ పాదాలను తెచ్చుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కృపామయుడు అయిన పరలోకపు తండ్రి, ఒక మనాన్ని తెచ్చిన లేఖన భాగాలపై మీ స్తోత్రములు. ఈ మాటను గైకొని అంగీకరించి ఆత్మపూర్ణులుగా చేయబడినటువంటి ఈ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాము. మీ పనిని, మీ పరిచయం జరిగించడానికి ఈ బిడ్డలు పూర్వపని ఉండగా తండ్రి మీ అభిషేకము వారు కోరుకుంటున్నారు. కృప ఇచ్చి దావీదు వలె ప్రభా పట్టుదల కలిగి, ఎంతో బాధ్యత కలిగి, భారము కలిగి, ఆత్మల రక్షణ కలిగి, ఆత్మీయ ఎదుగుదల కలిగి ఈ బిడ్డలు జీవించినట్లుగా మీ కృపా సహాయం కోరుకుంటూ మీ దక్షిణ హస్తం 118 కీర్తన 16 ప్రకారం వీరిపైన సాహస కార్యములుగా అద్భుత కార్యములు జరిగించేట్టుగా ఉంచమని బలమైన కార్యము చేసి బలవంతులుగా చేసి అనేకులకు మాదిరిగా ఉండి భూమి మీద తండ్రి మీకు మహిమ తెచ్చేటట్లుగా ఈ భార్య భర్తలు ఇరువురు ఉండినట్లుగా, కుమారుడు ఉండినట్లుగా కృపణ ఇచ్చేయమని క్రీస్తు నామములు కృతజ్ఞులమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ల ప్రార్థన. ప్రేమ తండ్రి, కృపల పరిశుద్ధ ప్రభావం నమ్మకం దేవ మ్యాథ్యూస్ని పెట్టి వందనాలు, మేము పెట్టుకున్నాను, మా జాలు పెట్టున్నాను ప్రభావ. నీ బిడ్డలు ఇక్కడ సేవకులుగా పరిశుద్ధ పరిచర్యలో మరి బాగా పరిచయం చేసేవారుగా నీ బిడ్డలను పరిశుద్ధపరిచి, అభిషేకించి, ప్రతిష్ఠించి, పరిశుద్ధపరిచి మీ పరిచయలను నూతనంగా వాడుకుందరు కాకని ప్రార్థిస్తూ మా తండ్రి మేము మా అందుబాటులో దైవ సేవకులుగా నీ బిడ్డలను మేము మరి చేతిలో పెట్టినాం. మరి వారిని మీ హస్తాలు ఉంచుకొని జ్ఞానం ముందు, ఆరోగ్యం ముందు, వయసును పెంచి మాకు అనేక ఆత్మను అప్పగించి
మా భూమి మీద మా సమయం అంతా కూడా మాతో మేము మా కుటుంబాలన్నీ కూడా నీ సేవా పరిచయంలో ముందుకు నడిచిన కృప దయచేయం తండ్రి. ఇతర మా బంధువులతో మా కుటుంబీకులతో రక్త సంబంధులతో కలిసి మా తండ్రి నేను రాసుని బెంజమిన్ గారి కుటుంబాన్ని మేము చూడడానికి కల్పించాము. అంతేకాకుండా నీ రాసును మరి ఒక పర్మనెంట్గా ఒక సంఘం లేదంటే అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రార్థన మీరు విని మా ప్రభావ ఈరోజు మ్యాచ్ చూసుకుని ఈ చిన్న పరిస్థితిని మీరు అప్పగించారు. ఆయన వారి పిల్లలను దీవించి కాపాడు. మా ప్రభావ ఈ పరిశీలనలు దీవించమని అద్భుతంగా జరిగించమని ఈ దాసునికి దాన్ని బెంజమిన్కి మంచి సంతోషం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు. ఓ ప్రభా ఒకప్పుడు మరి వారి సంతోషం లేనటువంటి యాకోబు నా కుమారుడు మరి నా కుమారుడు ఈ యేసేపు చచ్చిపోయిన వాడిని కేకలేసి ఏడ్చి అల్లాడిపోయింది. తిరిగి యేసేపు బతికున్నాడు, ఐగుప్తు దేశంలో రాజు అయినాడు. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా సంతోషించాడు. అలాగే నీ దాసునికి మా తండ్రి చివరి నెలలో వృద్ధాప్యంలో బెంజమిన్కు మంచి సంతోషం సమాధానం ఇచ్చే నీ కృప ఇచ్చి ప్రభా నీ మంచి కార్యంలో మేము కలుసుకొని నీ బిడ్డలను దీవించి మా తండ్రి నీకు అభిషేకించి అప్పగించుకుంటుండగా మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభువు యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఇప్పుడు అభిషేకించబడిన బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి కాపాడుకునుగాక. ఆమేన్. శత్రువు మా మధ్య చెలరేగగా, తుఫాను రేగి నిరాశపరచు. శత్రువు మా మధ్య చెలరేగగా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవి స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవి స్వాస్థ్యమునిచ్చితివి. వాడివే నమ్మకమైన సమాచుడవు, వాడివే నమ్మకమైన సమాచుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ఎంతో నమ్మకమైన ప్రశాంతుడా, దయాళుడా. వాడివే నమ్మకమైన సమాచుడవు, వాడివే నమ్మకమైన సమాచుడవు. प्रवेश मसीह के एब्रोन वासी प्रवेश मसीह के हालेलुया हालेलुया हालेलुया. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దయచేసి చిన్న మనవి, అందరం కూడుకున్నాం కాబట్టి మళ్ళా పెద్దలు ఉన్నారు మన మధ్య, అన్న బావ మేము ఇక్కడ కొంతమంది సేవకులుగా కూర్చుంటాం. పిల్లలందరూ ఇక్కడ కూర్చుంటాం, ఫోటో తీసుకుంటాం.